హాయ్ భయ్యా. హాయ్ బ్రో. పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా, ఎలా దేని పర్పస్ వచ్చారు భయ్యా? అంటే ఏదో ఒక జాబ్ అని ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే మెయిన్ రావడం పర్పస్ అంటే ఇదే జొమాటో. అంటే మా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఇక్కడ జొమాటో ఎక్సెల్ కర్నూలు నుంచి హైదరాబాద్ చేసుకొచ్చారు. ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్కి పెట్టింది అనుకుంటా ఆర్డర్. ఆర్డర్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను. 25 రూపీస్ యాక్సెప్ట్ చేశాను. అపార్ట్మెంట్లో కొన్ని లిఫ్ట్లు ఉంటాయి, తర్వాత రావచ్చు కదా, మా ఇంటి రావాలి అంటే యాక్చువల్గా ఆ ఆర్డర్ అమౌంట్ వచ్చింది నాకు 25 రూపీస్. కానీ కస్టమర్ మళ్ళీ ఆయనకి ఏం జాలి కలిగిందో ఆయనకి ఏం జాలి కలిగిందో ఏం లేదు కానీ 500 రూపీస్ స్కిప్ ఇచ్చారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటేంటి చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి అదే అవుతుంది, ప్లస్ ఇది కుక్కల వల్ల ఇబ్బంది అవుతుంది. కుక్కలదే ఉంది. ప్రెసెంట్ అయితే 6,000 ఉంది. జాయిన్ చేస్తానా? ఓకే, చూస్తూనే ఉంటుంటారు కదా బైక్ మీద, వాళ్ళ తప్పు లేకపోయినా వెనకాల వచ్చి బండి కొట్టేయడం, ఇబ్బందులు అవ్వడం, కొంతమంది అయితే అసలు చనిపోయారు. భయం అవ్వట్లేదు రీసెంట్గా? భయం అంటే ఇక తప్ప హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ర్యాపిడో అండ్ జొమాటో అండ్ ఊబర్ అన్నింటిలో ఎక్స్పీరియన్స్ చాలా రోజులు చేస్తున్నారు. అలాగే ఒక ఛానల్ కూడా ఉంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా నడుస్తుంది జొమాటోలో కానీ, ఊబర్లో కానీ, ర్యాపిడోలో కానీ, దాని గురించి తెలుసుకుందాం. హై భయ్యా. హాయ్ బ్రో. ఏంటి బ్రో, ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా, ఎలాగా? ఫుల్ టైమే బ్రో. ఫుల్ టైం చేస్తా. అంటే కొంతమంది పార్ట్ టైం చేసుకుంటారు, చేస్తారు కదా. యాక్చువల్గా అంటే పార్ట్ టైం కానీ దిగినా నేను కూడా దీంట్లో. ఒక కొన్ని రోజులు చేద్దాము, మనీ అర్న్ చేసుకుని ఊరు వెళ్దాం అనుకున్నా. కానీ ఇక ఫుల్ టైం ఎక్కేసినాయి దాంట్లోనే. ఇక అంటే కొన్ని టైం వరకు చేయాలి ఇంకా, అంటే మరి మొత్తానికి లైఫ్లో దీంట్లో ఉండకూడదు అనుకున్నా అంత. ఓకే, అసలు ఎలా వచ్చారు అసలు ర్యాపిడో కానీ? మీరు ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? మాది కర్నూలు డిస్టిక్ బ్రో. కర్నూలు డిస్టిక్లో మంత్రాలయం అని ఏమంటారు మండలం పక్కన విలేజ్, చిన్న విలేజ్ సూపర్. అక్కడి నుంచి వచ్చా. ఓకే, ఇక్కడ దేని పర్పస్ వచ్చారు భయ్య? అంటే ఏదో ఒక జాబ్ అని ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే మెయిన్ రావడం పర్పస్ అంటే ఇదే జొమాటో. అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఇక్కడ జొమాటో వేసేవాడు. యాక్చువల్గా అంటే ఏమైందంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మా నాన్న చనిపోయారు. సో మా నాన్న చనిపోయారు, సో కొంచెం అప్పు ఉంది. సో నాకు ఊర్లో ఏం ఇన్కమ్ సోర్స్ లేదు. సో అక్కడ జాబ్లు దొరకవు. సో జాబ్ కావాలన్నా ఇదేమంటారు పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. మా నేటివ్లో ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటేనే నడుస్తుంది, లేదంటే నడవదు. సో ఇక ఏం చేయాలా అనే టైంలో ఆయన చెప్పారు, మా నాన్న ఫ్రెండ్, ఇలా నా కొడుకు జొమాటో చేస్తున్నాడు, సో వెళ్ళు ఒకసారి అంటే నేను మాట్లాడాను. ఇట్లా ఎర్నింగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి అంటే అప్పుడు ఇక్కడికి వచ్చేసాయి. కొంత అమౌంట్ తీసుకొచ్చి ఫస్ట్ మా నాన్న బైక్ వేసుకొచ్చా ఎక్సెల్. అక్కడి నుంచి టోటల్ 275 కిలోమీటర్స్ మా ఊరు నుంచి ఎక్సెల్ నీదే వచ్చా. ఎక్సెల్ 5 అవర్స్ పట్టింది. 5 అవర్స్లో వచ్చేసా. 275 కిలోమీటర్స్. అంటే ఆగా ఒక 2-3 టైమ్స్ ఆగా, అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా, అంటే బైక్ మళ్ళీ హీట్ ఎక్కిపోతుంది. 80 కిలోమీటర్స్ అట్లా ఒకసారి ఆగి వచ్చేసా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 డేస్ చేసా, దాని మీద చేసా. ఏమైందంటే అది హీట్ ఫుల్ అయ్యేది అనమాట. అంటే చిన్న వెహికల్ కదా, హీట్ ఫుల్ అయ్యేది. సో ఇక దాన్ని అమ్మేసి ఊరికి వెళ్ళి దాన్ని అమ్మేసి ఇక మళ్ళీ అదే అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టి ప్లాటినా బైక్ తీసుకొని వచ్చా ఇక్కడికి మళ్ళీ. మైలేజ్ పర్పస్ కోసం తీసుకొచ్చా. ఫస్ట్ డే ఎర్నింగ్స్ ఎలా వచ్చింది, అసలు ఎలా జాయిన్ అయ్యారు, ఎంత ఫీజు ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ర్యాపిడో కానీ? ఫస్ట్ దేంట్లో జాయిన్ అయ్యారు మీరు? నేను ఫస్ట్ జాయినింగ్ జొమాటోలోనే ఒక 8 months 9 months వరకు కంటిన్యూ జొమాటోలోనే చేసా. దాని తర్వాత ఇక ఏమైందంటే కొంచెం ఆర్డర్ స్లోగా వచ్చేవి. ఏంటంటే జొమాటోలో ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు మీరు జాయినింగ్ గుర్తుందా? గుర్తుంది 2 years బ్యాక్ అనుకుంటా, ఇంకా 2 years కాలే. 22 ఆగస్ట్, ఐ థింక్ 22 ఆగస్ట్లో ఆ టైంలో జాయిన్ అయ్యాను.
ఫస్ట్ ఎలా జాయిన్ అయ్యారు, అసలు ఎంత ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? జాయినింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనము ఫ్రెండ్ రెఫర్ చేస్తేనే జాయిన్ అయ్యేది. మనం నార్మల్గా మనం జాయిన్ అవ్వడానికి ఉండదు. ఎవరైనా మనకు ఫ్రెండ్ రెఫర్ చేయాలన్నమాట జొమాటోలో. ఇప్పటికి కూడా అదే? ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. ఎవరైనా రెఫర్ చేస్తేనే మాత్రం రాదు. ఓకే. ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉండదు బ్రో జొమాటో ఆఫీస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బంజారాల్స్లో ఉందనుకుంటా. బంజారాల్స్ ఒకటే అనుకుంటా. రెండేమో అనుకుంటా. రెండు ఒకటే, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు. నేను ఒకసారి కూడా వెళ్ళలే. ఒక్కసారి ఆర్డర్ పడింది నాకే, జొమాటో ఆఫీస్లోకే పడింది. చెప్పండి ఫస్ట్ మీరు జాయిన్ అయిన ఎక్స్పీరియన్స్, అక్కడ వెళ్ళి ఏమేమి ఇచ్చారు, అంటే కొన్ని డ్రెస్సులు కానీ అలా ఉంటాయి, ఎలా మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్లో అయితే కొంచెం భయం వేసేది. అంటే సిటీ కొత్త కదా, నేను విలేజ్లో ఉండేవాడిని, అసలు నాకు సిటీ అలవాట్లేదు. సో ఇక్కడ ట్రాఫిక్ ఎట్లుంటుందో అది, మళ్ళీ ప్లస్ ఆర్డర్ లేట్ అయితే కస్టమర్ది పెద్ద ఎఫెక్ట్. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు ట్రాఫిక్ అని, కొంతమంది లేదు నువ్వు ఎట్లా లేట్ వస్తేవి. అండ్ కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్లో కొన్ని లిఫ్ట్ ఉంటాయి, ఓన్లీ డెలివరీ బాయ్స్కి సపరేట్ లిఫ్ట్ ఉంటాయి. డెలివరీ బాయ్స్ సపరేట్ లిఫ్ట్ ఉంటుంది. పొరపాటున అది రెసిడెన్షియల్ లిఫ్ట్ ఎక్కితే ఫైన్ అని వేస్తారు, లేదంటే పెద్దగా ఇష్యూ చేస్తారు, గొడవ అవుతుంది, పెద్ద ఇష్యూ అవుతుంది. అండ్ ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఏంటంటే ఒకే లిఫ్ట్ ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం ఎక్కింటాం, వాళ్ళు రెసిడెన్షియల్ వాళ్ళు వచ్చింటారు. అట్లా ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా. ఏమైందంటే వాళ్ళు తర్వాత రావచ్చు కదా, మా ఇంటి రావాలి అంటే యాక్చువల్గా అంటే నేనే ఎక్కా ముందు, వాళ్ళే తర్వాత వచ్చారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత రావచ్చు కదా, మాస్క్ వేసుకోవాలా, నువ్వు మాస్క్ వేసుకోలేవు, తర్వాత రావాలా, మాలో వచ్చేస్తావా అన్నారు. అప్పుడు కొంచెం బాధ వేసింది అనమాట. అప్పుడు బాధ. ఫస్ట్ ఎర్నింగ్స్ ఎంత మీకు జొమాటోలో? ఫస్ట్ ఎర్నింగ్స్ అంటే ఫస్ట్ డే అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేశారు, ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఫస్ట్ డే ఎర్నింగ్ ఏంటంటే ఎంత అంటే 1200 అనుకుంటా. 1200 డే మొత్తం. మార్నింగ్ అంటే బై ఎక్సెల్లోనా అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎక్సెల్లో మార్నింగ్ 6కి వెళ్ళేవాడిని. 6 నుంచి 9:30 వరకు, ఎందుకంటే బైక్ గ్యాప్ ఇవ్వాలి, కంటిన్యూ చేస్తే బైక్ మళ్ళీ పోతుందని భయం. సో 9 వరకు చేసి మళ్ళీ 11కే అంటే 10కి ఒక 1 అవర్ గ్యాప్, మళ్ళీ 11 నుంచి 3 వరకు చేసేవాడిని. 3 నుంచి మళ్ళీ గ్యాప్ తీసుకొని 5 నుంచి ఇంకా నైట్ 10 వరకు కంటిన్యూ చేసేవాడిని. అలా చేసేవాడిని. అప్పుడు నా ఫస్ట్ ఎర్నింగ్ అంటే 1200 అనుకుంటా. హాస్టల్కి వచ్చి తినాలి ఇక, ఫీజు కట్టే కాబట్టి. హాస్టల్ రూమ్లో లేదు, హాస్టల్లోనే. హాస్టల్లో మనకు కంఫర్ట్, ఎందుకంటే ఇప్పుడు రూమ్లో ఎట్లా ఉంటుందో తెలియదు పరిస్థితి. మా ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నాడు కాబట్టి నేను అదే మా ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నాడు కాబట్టి నేను హాస్టల్లో ఉన్నా. అట్లా అలా వచ్చారు. ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ డే 1200 సంపాదించారు. 1200 అయింది. ఏం చేశారు ఫస్ట్ 1200 అంటే ఫ్యూల్ పోను లేదు, ఫ్యూల్ దాంట్లో ఇంక్లూడెడ్. ఇంకా ఫ్యూల్ తో పోను ఎంత వచ్చింది ఫైనల్ గా మీకు, అంటే ఎస్టిమేషన్ మీకు గుర్తున్నది చెప్పండి. 1000 అనుకోండి అంతే. 1200 లో ఎక్సెల్ కాబట్టి కొంచెం ఏం చేశారు ఆ 1000 రూపీస్ తో? 1000 రూపీస్ అంత గుర్తేం లేదు, కాకపోతే అది నా దగ్గర పెట్టుకున్న ఖర్చులకి అంతేగా, నా దగ్గరికి పెట్టుకున్న ఖర్చులకి. అండ్ నెక్స్ట్ డేనే బాగా గుర్తుంది, అదే రోజు అదే ఎక్సెల్లోనే నెక్స్ట్ డే నేను ఎక్సెల్లో ఇచ్చాను డెలివరీ. మరి ఆ ఆర్డర్ అమౌంట్ వచ్చింది నాకు 25 రూపీస్. కానీ కస్టమర్ మళ్ళీ ఆయనకి ఏం జాలి కలిగిందో, ఆయనకి ఏం జాలి కలిగిందో ఏం లేదు కానీ 500 రూపీస్ టిప్ ఇచ్చారు. నాకు 500 రూపీస్. ఆ రోజు ఇక కొంచెం అంటే కొంచెం మంచిగా అనిపించింది, మంచిగా అట్లా. ఫస్ట్ టిప్ నాకు అట్లా కస్టమర్ ఇవ్వడం 500 రూపీస్. 25 రూపీస్ ఆర్డర్ అంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఆర్డర్ అంతే. అంటే నార్మల్గా నేను ఎక్సెల్ బైక్ మీద వచ్చాను కదా, సో అప్పుడు వాళ్ళు అప్పుడే వాళ్ళు ఫస్ట్ ఇవ్వాలనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ, సో నన్ను చూసి ఎక్సెల్ బైక్ మీద అట్లా కూర్చున్నా నేను. నాకు ఫస్ట్ టీషర్ట్ రాలేకుండే, టీషర్ట్ వేసుకోలేకుంటాను. ఆయన నన్ను చూశారు ఒక 10 మినిట్స్, నేను కాల్ చేసేంత వరకు వెయిట్ చేశారు. సో అప్పుడు 500 రూపీస్ ఇచ్చి ఆర్డర్ తీసుకెళ్లారు. ఇప్పుడు నార్మల్ గా మీరు ఆ బైక్ ఓకే, ఈ బైక్ మీద ఎంత చేశారు అంటే ఎక్స్పీరియన్స్? ఈ బైక్ మీద అంటే ఎక్కువ చేసినంటే 200 అది ఏమంటారు, మీ హైయెస్ట్ ఎంత అంటే 2300 సంథింగ్ ఉంది పర్ డేకి. మార్నింగ్ 6 to 3 వరకు కంటిన్యూ, ఆఫ్టర్నూన్ 3 వరకు. అండ్ ఆఫ్టర్ మళ్ళీ 5కి లాగిన్ అవుతా 10 వరకు. అప్పుడు ఇప్పుడు కొంచెం టైమింగ్ మారింది. జొమాటో ఏమంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఈ టైంలో లాగిన్ ఉంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఆ టైం వరకు లాగిన్లో ఉండాలా, మనకి ఆ ఇన్సెంటివ్స్ గెయిన్ చేసుకోవచ్చు మనం.
అలా. జొమాటోలో జాయిన్ అవ్వాలంటే ఏమైనా అమౌంట్ పే చేయాలి వాళ్ళకి? అంటే వాళ్ళకి జాయినింగ్ ఫీజు ఏం లేదు. మన ఏమంటారు బ్యాగ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, ఆ టీ షర్ట్ బ్యాగ్కి డబుల్ పే చేయాలా. వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకేసారి పే చేస్తే 1400తో అయిపోతుంది. లేదు నేను ఒక 4 ఇన్స్టాల్మెంట్ పే చేసుకుంటే 200 ఎక్స్ట్రా పడుతుంది, 1600 అవుతుంది. 1600 కట్టి ఎవరైనా వెళ్ళిపోవచ్చు బైక్ ఉంటే. మీ రిఫరల్ త్రూ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అంటే ఏమైనా కోడ్స్ ఏమైనా ఉంటుందా? అంటే అంటే వాళ్ళ నంబర్ మన చెప్తే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి అనేది లింక్ జనరేట్ అవుతుంది అన్నమాట. వచ్చింది. అంటే అది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ప్రెసెంట్ అలా ఎక్కువ ఉంది. ప్రెసెంట్ అయితే 6,000 ఉంది. 1 మెంబర్ని జాయిన్ చేస్తేనా? ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 6,000 వస్తుంది, కాకపోతే వాళ్ళకి టార్గెట్ అమౌంట్ ఉంటుంది. అంటే లైక్ టార్గెట్ ఆర్డర్స్ ఉంటాయి. 350 ఆర్డర్స్ కొట్టాలి వాళ్ళు 21 days లో. 6,000 అన్నారు, నేను జాయిన్ అవుతున్నా ఫర్ ఎగ్జాంపుల్, మీకు రిఫరల్స్ త్రూ చేశాను, జాయిన్ అయిపోయాను, 1600 ఎంతో ఏదో కట్టేశాను, మీకు 6,000 వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. అంటే జస్ట్ జాయినింగ్కే రావు, వాళ్ళు కూడా ఆర్డర్స్ కొట్టాలన్నమాట. ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, 350 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు 6,000 స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే ఏం రాదు. మిడిల్లో ఏంటంటే ఒక 150 ఆర్డర్స్ కొడితే 2,000 వస్తుంది. అండ్ మిగతావి కొడితే అన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ 4,000 ఎక్స్ట్రా వచ్చి మొత్తం 6,000 సెట్ అవుతుంది. 3 lakhs ఆరామ్. ఏమో ఎగ్జాక్ట్గా మ్యాథ్స్ వీక్. ఓకే 30,000 సారీ 500 మెంబర్స్ జాయిన్ చేస్తే 3 lakhs అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడు ర్యాపిడో అదే ఉన్నారు కదా, మరి జొమాటోలో ఉన్నాం కదా, ర్యాపిడో ఎందుకు ఇంకా చూస్ చేసుకున్నారు? ఏమైందంటే ఇలానే నాకు కొంచెం ఏమంటారు, ఇప్పుడు వీడియోస్ చేసేవాను నేను. అంటే మళ్ళీ వాళ్ళు నేనంటే నచ్చదు ఏమో కానీ కొంచెం నా పైన ప్రాంక్ చేశారనమాట. నాకు తెలిసిన వాళ్ళే ప్రాంక్ చేశారు. ఏం చేశారంటే నేను ఇట్లా జొమాటో నుంచి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, మీరు యూట్యూబ్ వీడియోస్ ఆపేయండి లేదంటే ఐడి బ్లాక్ చేస్తామన్నారు. నేను అడిగాను, కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగాను. సో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం లేదు ఫ్రాడ్ కాల్ అన్నారు. అక్కడ ఏంటంటే ఏమంటారు ల్యాండ్ లైన్ అని పడుతుంది అనమాట. అది నేను అంతా చెక్ చేశాను. సో నేను టీఎల్ని అంతా కనుక్కుంటే అట్లా ఒక టీం ఉంటుందంట, చూడు నువ్వు బ్లాగింగ్ ఆపేసే అన్నారు. సో నేను బ్లాగింగ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎట్లా ఛానల్ మానిటైజ్ అయిపోయింది, ఇక ఎందుకు ఆపడం అని జొమాటో వదిలేసి ర్యాపిడో ఊబర్కి జాయిన్ అయినా. ఇక ఆ విషయం రీసెంట్గా తెలిసింది. ఒక 20 days అయిందంటే, ఒక 8 months అట్లా. 8 months నుంచి జొమాటో చేయలేదు. అది వాళ్ళు కుట్ర మీద వేసింటారని ఇక నాకు అర్థమైపోయింది. తెలిసింది, మాకు తెలిసిన వాళ్ళే. ఇక ఏం యాక్షన్లే, జస్ట్ నేనే ఇక స్మైల్ ఇచ్చి సర్లే అని ఊగిని వదిలేసాయి. ఇక అంతే. ఇప్పుడు గొడవ పెట్టుకొని మన ఎనర్జీ వేస్ట్ చేసుకోలేము. వాళ్ళు కూడా అలా చేయకూడదు. తర్వాత వాళ్ళు మీకు సారీ చెప్పారా? ఏం చెప్పలే వాళ్ళు. అసలు మీరు జొమాటో చేస్తే వాళ్ళకు నచ్చిన నష్టం ఏంటి? ఏందో మరి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారన్నా, మరి ఏమో అంటే ఇక్కడ యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్నానని ఏమో మరి మరి అలా స్టార్ట్ చేశారు మీరు? నేను 1 year అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. లాస్ట్ ఒక 4 months నుంచే ఎక్కువ హైప్ అయింది ఛానల్. అది షార్ట్స్ అవును మిలియన్స్లో ఉన్నాయి. మెయిన్ రీజన్ అయితే ఇది. ఊబర్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో అని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ర్యాపిడోలో కమిషన్ అయితే భారీగా తీసుకుంటారు. ఇప్పుడు 18% వాడే అంటే ర్యాపిడో సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు. 18%. జీరో కమిషన్. ఊబర్లో 0 కమిషన్ ఉంది ఇప్పుడు. అది ఒక 1 month. ఊబర్లో 0, ర్యాపిడోలో 0. అదే అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, సో 0 వదిలింటారు, మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటారు. అది మేబీ అదే అయ్యి ఉండొచ్చు. కానీ ర్యాపిడోలో అయితే బైక్ 18% ప్లస్ ట్యాక్స్ కూడా తీసుకుంటారు. ఒక్కొక్కసారి 23 ఐ థింక్ 23% వాళ్ళే తీసుకుంటారు. అరౌండ్ 25% వాళ్ళకే వాళ్ళకే ఇచ్చేయాలి. 100 రూపీస్ రావు మనకి, మళ్ళీ 8 రూపీస్ ఇస్తాడు కిలోమీటర్కి. 8 రూపీస్ ఇస్తారనుకో. అంతే ఎర్న్ చేస్తే 25 రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ర్యాపిడో అతను ఏం చేస్తాడంటే కొంచెం లిమిట్ టైం వరకే ఉంటుంది ఆ టైమింగ్, ఇన్సెంటివ్ టైమింగ్. మార్నింగ్ 7 నుంచి 11 వరకు లేదంటే 10 వరకు. ఆ టైంలో ఇన్ని రేట్స్ కొట్టాలంటే ఎక్కడ కొడతాం మనం?
కాదు, ట్రాఫిక్ టైం పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఉంటుంది, సో కంప్లీట్ చేయలేము. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక అదైతే ఇన్సెంటివ్ అయితే ఈరోజు కొట్టలే నేను. ఊబర్లో ఇన్సెంటివ్స్ అంటే ఊబర్లో ఎలా అంటే మనం ఇప్పుడు జాయిన్ అవ్వగానే ఇన్సెంటివ్స్ ఇవ్వడు, మన పర్ఫార్మెన్స్ని చూసి అన్నీ చూసి ఇస్తారు. రేటింగ్స్ని బేస్ చేసిన ఆర్డర్స్ వస్తాయి. ప్లస్ మనం ఎక్కువ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకొని పోతే ఆర్డర్స్ తగ్గుతాయి అనమాట, మనకి రేటింగ్ తగ్గుతుంది, ఆర్డర్లు కూడా రావు. ఇప్పుడు జొమాటోలో అనుకుంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందాక ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, నాకు గుడ్ కూడా ఒకటి చెప్పారు అనుకుంటా కదా, 500. అవునవును. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక 4 థింగ్స్ మీకు జరిగిన మీ లైఫ్ లో, అంటే బాబు ఎందుకు అసలు నేను వచ్చాను అనే ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటేంటి చాలా ఉన్నాయి, చెప్పండి, ఎందుకంటే తెలిసిందే కదా. ఒకటి అంటే ఇంకోటి ఫస్ట్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో పడతాయి, పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కింద ఫ్లోర్లో ఉంటాయి, కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన ఒక వారానికే అక్కడ పడింది, నాకు ఒక పెద్ద అపార్ట్మెంట్లో పడింది. అప్పటికి ఇంకా ఎక్సెల్ బైకే ఉంది నా దగ్గర. పెద్ద ఊరైంది అది, అంటే మా చిన్న విలేజ్ అయింది కింద, అంత పెద్దగా ఉంది అది. అక్కడ ఏ ఫ్లోర్లో అంటే నేను ఫస్ట్ బైక్ వెళ్ళేటప్పుడు త్వరగా తీసుకెళ్ళాను, పెట్టేశాను, లిఫ్ట్ వెళ్ళిపోయాను, ఆర్డర్ డెలివరీ చేశాను. తర్వాత ఏ ఫ్లోర్లో పెట్టాను నాకు గుర్తులేదు. మా ఫ్రెండ్ కాల్ చేశాను, మా ఫ్రెండ్ ఏంటంటే బాగా 1 year నుంచి బాగా అంతా తెలుసుకున్నాడు కాబట్టి ఆ అపార్ట్మెంట్లో బేస్మెంట్ 2లో ఉంటుంది చూడు, ఒకసారి వెతుకు అంటే బేస్మెంట్ 2 అదే లిఫ్ట్లో కాబట్టి నియర్లోనే ఉంటుందని మళ్ళీ నియర్లోనే అంతా రౌండ్ వేసి అక్కడ ఉంది నా బైక్. నేను అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి, నాకైతే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఈజీగా అర్థమైంది. అది కూడా మనకు తెలిసి ఉండాలి, అది కాబట్టి ఈజీ అయింది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది వెతకడానికి 1 day అయిపోతుంది, అంత పెద్దగా ఉంది అది. ఆ రోజు మొత్తం అక్కడే గడిచిపోద్ది. అది ఇక ట్రాఫిక్లో ఒక్కొక్కసారి నైట్ టైంలో కుక్కలు వస్తాయి, చాలా ఇంపటి పడతాయి కుక్కలు. నేను కింద పడ్డాను కుక్కల వల్ల ఒకసారి. పెద్దగా ఏం గాయలేం కాలే, జస్ట్ నార్మల్గా ఇట్లా రాసుకుంది అంతే. నైట్ చేయడం అంటే చాలా మంది నైట్ ఆర్డర్ చేయగానే రావట్లేదు అంటారు, కానీ ఇలాంటి వాళ్ళకి తెలియదు కదా. అదే అది ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు లేట్ చేస్తారు ఒక్కొక్కసారి. నైట్ అయితే రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ రెడీ కొట్టేస్తారు, త్వరగా ఇవ్వరు, పడుకుంటారు లేదంటే ఎక్కడికైనా వెళ్ళింటారు, మనం ఎవరిని అడగాలో తెలియదు. ఆ టైంలో ఎవరు ఉండరు రెస్టారెంట్, ఒక్కొక్కసారి అదే అవుతుంది. ప్లస్ ఇది కుక్కల వల్ల ఇబ్బంది అవుతుంది, కుక్కలదే. ఇప్పుడు ఈ మధ్య హిట్ అంటే ర్యాపిడో, జొమాటో వీళ్ళకి కూడా మీరు చూస్తూనే ఉంటుంటారు కదా, బైక్ మీద వాళ్ళ తప్పు లేకపోయినా వెనకాల వచ్చి బండి కొట్టేయడం, ఇబ్బందులు అవ్వడం, కొంతమంది అయితే అసలు చనిపోయారు. ఇది భయం అవ్వట్లేదా? రీసెంట్ గా భయం అంటే ఇక తప్పదు, అదే అంతే. ఏంటంటే మనం ఎలా ఉన్నా చనిపోయేది అయితే గ్యారంటీ అన్నట్టు, అంటే డేర్ చేసి వెళ్ళడమే. మనం అట్లే ఆగిపోతే అక్కడే ఆగిపోతాం అన్నట్టు, అంతేం లేదు. ఎవరైనా కావాలని గొడవ పెట్టుకున్నారా మీతో జొమాటో ఇచ్చేటప్పుడు లేట్ అయిందని కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా? అయ్యాయి ఒకసారి. కస్టమర్ గొడవ పెట్టుకున్నారు, నాకు ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు, రీజన్ ఏమో ఉంది. బంజారా హిల్స్ సరౌండింగ్లో రెస్టారెంట్ లేట్ చేశారు యాక్చువల్గా అనుకుంటా. రెస్టారెంట్ కాదు, మన సీఎం కాన్వే పోతుంది కదా, ఆపేశారు, ట్రాఫిక్ మొత్తానికి ఆపేశారు. సో కస్టమర్కి నేను చెప్తున్నా సీఎం కాన్వే పోతుందని, కాల్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళే కాల్ చేస్తారు, ఏమి ఇంకా అక్కడే ఆగిపోయారు అంటే ట్రాఫిక్ ఉంటే అక్కడ వాళ్ళకి జొమాటోలో అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇట్లా ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు అట్లా అని మ్యాప్లో చూపిస్తుంది కదా, ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు అని. అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే ఆపేశారు కదా. అంటే నేను ఫ్రంట్లో ఉన్నా, రోడ్ మొత్తం ఖాళీ ఉంది, సీఎం ఎక్కడెక్కడో వస్తుంటే అప్పుడే ఆపేస్తారు వాళ్ళు. సో కస్టమర్ అదే అర్థం చేసుకోక నా మీద గట్టిగా అంటే అరిచారు, ఇక ఫైర్ అయిపోయారు. లేడీనే, జెంట్స్ అర్థం చేసుకుంటారు 90%. మన మెన్స్ ఏంటంటే అర్థం చేసుకుంటారు, ఈ ఉమెన్స్ అర్థం చేసుకోరు. ఇక ఫస్ట్ చెప్తారు, తర్వాత మంచి వాళ్ళు అయితే సారీ బాయ్ అంటారు, కొంతమంది జస్ట్ మూతి తిప్పుకొని వెళ్ళిపోతారు. తిట్టేసింది అంటే నాకు కూడా కోపం వచ్చింది, కానీ మనం వచ్చిన పర్పస్ వేరే. తిట్టారు. సో ఇక్కడే ఈ బంజారా హిల్స్ సరౌండింగ్. ఐ థింక్ 30 నుంచి 40 ఉంటుందేమో, ఐ థింక్ అంతే. అర్థం చేసుకోరు అంతే. వాళ్ళకి ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, అది మన మీద వదిలేస్తారు ఇక.
అంటే రూట్ మర్చిపోవడం కానీ లేకపోతే చాలా దూరం వెళ్ళి జస్ట్ ఒక తక్కువ మీరు ఒకటి పెట్టారు నేను చూశాను. అవునవును ఇలా జరిగింది, రీసెంట్గానే జరిగింది. నిన్న లేదు మొన్న. కస్టమర్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్కి పెట్టింది అనుకుంటా ఆర్డర్, ఓకే, అక్కడి నుంచి వేరే చోట వేరే చెట్టు పెట్టింది. ఆమె ఇక్కడే తన రెస్టారెంట్ నియర్ లొకేషన్లో ఉంది, జస్ట్ ఒక 500 మీటర్స్లో ఉంది అంతే. ఓకే సో ఆర్డర్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను, 25 రూపీస్ యాక్సెప్ట్ చేశాను. ఓకే యాక్సెప్ట్ అంత ఆర్డర్ తీసుకున్న తర్వాత నేను లొకేషన్కి వస్తుంటే భయ్యా మీరు ఇది లొకేషన్ రాంగ్ పడింది, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అంటుంది. అలా ఎలా వెళ్తారు మేడం, నాకు ఇక్కడ ఆర్డర్ డెలివరీ కాదు అన్న. సో కస్టమర్ కేర్కి మాట్లాడాను, అంతా మాట్లాడాను. ఆమె లొకేషన్ పెడతలేదు. ఓకే కస్టమర్ కేర్ చెప్తున్నారు లొకేషన్ పెట్టండి అని, ఆమె మళ్ళీ ఏమి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుందో ఏమో తెలియదు కానీ లొకేషన్ పెడతలేదు. ఎలా వెళ్ళాలి, నేను కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. అంటే పర్సనల్గా చెప్తాను మీరు వెళ్ళిపోండి కానీ location అయితే పెట్టండి. ఓకే కొంచెం అడ్రస్ చెప్పారు, ఇట్లా మిట్టు కూడా అక్కడ వెళ్ళండి అన్నారు. మెట్టు కూడా ఓకే ఎక్కడి నుంచి పంజాగుట్ట నుంచి పంజాబ్ నుంచి మిట్టు కూడా ఏది మన సికింద్రాబాద్ సికింద్రాబాద్ దాటిన తర్వాత మిట్టు కూడా. సరే వెళ్ళా అన్నారు, వెళ్తానులేండి మేడం. అక్కడ మిట్టు కూడా వెళ్ళిన తర్వాత అక్కడే ఎక్కడ వెళ్ళాలి, ఎక్స్ట్రా ఇస్తా అన్నారా లేకపోతే అదే 25 తోనా? వాళ్ళైతే ఏమి ఎక్స్ట్రా ఇవ్వలే. నేను అడిగాను, ఇక నేను కూడా అడగలే. ఇక కస్టమర్ కేర్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడ పిన్ చేస్తాము, మీరు ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తారు కదా, సో మీకు అయితే ఆటోమేటిక్గా కౌంట్ అయిపోతుంది అన్నారు. సరిగా కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వెళ్ళిపోయా అక్కడికి. మెట్టు కూడా వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టమర్ అడగంగా పర్సనల్ నెంబర్తో పెట్టారు, లొకేషన్ పెట్టారు. సరే నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా లొకేషన్ రాంగ్. మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చారు. ఆయన మళ్ళీ కరెంట్ లొకేషన్ పెడితే ఆడి నుంచి ఒక 800 మీటర్స్ లోపల ఉంది. సో అప్పుడు 1.5 అవర్ మొత్తం అక్కడే వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ డెలివరీ చేశాను, 25 రూపీసే వచ్చింది. కస్టమర్ కేర్కి నేను మళ్ళీ టికెట్ రైస్ చేశాను వెంటనే. సో వాళ్ళు 24 అవర్స్ తర్వాత రీచ్ అవుతామంటే సర్లే అని నేను ఇక జస్ట్ క్యాజువల్గా వచ్చేసాను. ఇక 24 అవర్స్ తర్వాత మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతే, 75 రూపీస్. ఇంకా వాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడు మీరు వెళ్ళారు కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చెప్పలే. మీరు వాళ్ళు తీసుకునేది కాక మళ్ళీ నాతో ఆర్గ్యూట్ చేస్తున్నారు. అలా కాదు, ఈ లొకేషన్ రావాలి కదా, మీరు అక్కడ వెళ్ళి ఎందుకు వెళ్ళారు అని. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ అంటే అక్కడ డిస్క్రిప్షన్లో మిట్టు కూడా అని పెడతారు, కానీ లొకేషన్ ఇక్కడ పెట్టేస్తారు. అట్లా కొంతమంది అట్లా చేస్తారు. ఈమె కూడా అట్లా చేసింది. ఏం చేసిందంటే మిట్టు కూడా అడ్రస్ అక్కడ పెట్టింది, కానీ లొకేషన్ ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అనుకుంటే ఒక ఆర్డర్ వచ్చింది మా ఫ్రెండ్కి ఇంతకుముందు, లొకేషన్ ఇక్కడే ఉంది కానీ అడ్రస్ మొత్తం బెంగళూరులో అడ్రస్ ఉంది. అది బెంగళూరుకి ఇక్కడ ఎట్లా వెళ్ళాలా నేను అని వాడు అట్లా చేస్తే తర్వాత బెంగళూరు అట్లా. సో ఆమె కూడా అట్లా పెట్టేసింది అంతే, మెట్టు కూడా పెట్టింది. ఇప్పుడు మేము లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోతాం. మేము అక్కడ డిస్క్రిప్షన్లో ఏముందో మాకు అంతా తెలియదు. ఫస్ట్ లొకేషన్ వస్తుంది, దాని తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ వస్తాయి మాకు. అలా వెళ్ళిపోయాను. ఇది ఎక్స్పీరియన్స్. ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది ఫుడ్ ఆర్డర్ చేస్తారు, అది కుకింగ్ అయిపోయింది మీ చేతికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఎవరికి ఇలా ఛార్జెస్ పడతాయి మీకు తెలిసినంత వరకు? జొమాటోలో అయితే మనకైతే ఏమి ఎఫెక్ట్ ఉండదు. డెలివరీ బాయ్స్కి అయితే ఏమి ఉండదు. కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి, కొన్ని రెస్టారెంట్లో ఏంటంటే ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు రిటర్న్ తీసుకోరు, ఇక డెలివరీ బాయ్స్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ఫుడ్ని మీరు తినేస్తారా? ప్రజెంట్ అయితే మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి ఇక అదే మంచి ఫుడ్ అనుకొని తినేస్తాం. వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా నీడీ పీపుల్కి ఉంటే ఇవ్వండి అంటారు, సో మనమే తినేస్తాం అది. ఒకేసారి ఒక 4-5 ఏమైనా క్యాన్సిల్ అయినాయా ఒకే రోజులో? 4-5 అంటే 2 అయినాయి నాకు యాక్చువల్గా. అంటే అది పెద్ద స్టోరీ. 2 ఫ్రెండ్స్కి ఇంకా రూమ్లో అందరు కలుసుకొని తిన్నాం, అందరు కలిసి తిన్నాం అనమాట. అది ఒకే రోజు నాకు 3 ఆర్డర్స్ క్యాన్సిల్ అయినాయి. 3 ఆర్డర్స్. ఒకటి సబ్వే ఫుడ్ అయింది, అండ్ ఒకటి బిర్యానీ, అండ్ మూడోది కూడా బిర్యానీ. 2 బిర్యానీలు, సబ్వే ఫుడ్. ఇక బిర్యానీలో కలిసి తిన్నాం, సబ్వే ఫుడ్ నేను ఒక్కడనే తిన్నదాన్ని. అంటే పొద్దున్న అయిపోయింది అది, సో అక్కడే ఆర్డర్ డెలివరీ చేస్తూ అట్లే తినేసిన. అలా కస్టమర్కి కంపెనీ వాళ్ళకి ఉంటుంది, ఇక మనకి తెలియదు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీకు చెప్తారు, భయ్యా నేను క్యాన్సిల్ చేస్తున్నా నాకు తీసుకురండి అని కొంతమంది చెప్తారు కదా. ఈ మధ్య ఏంటంటే మీరు ఫుడ్
పికప్ చేసుకున్న తర్వాత మీరు నాకు ఒక థమ్స్ అప్ తీసుకురండి లేకపోతే ఇలాంటివి జరుగుతాయా? చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి, చాలా. ఇది మెయిన్ ఇదే. దీన్ని జొమాటోలు తక్కువ అంటే ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకోవాలా, లేదంటే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి నాకు సిగరెట్ ప్యాక్ తీసుకురా అన్నారు. సో నేనేంటంటే తీసుకెళ్ళలే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రియాక్షన్ వేరేలా ఉందన్నమాట. ఇప్పుడు నార్మల్గా థ్యాంక్ యూ సార్ అంటే డోర్ వేస్తారు మా మొక్క మీదే. మామూలు ఇప్పుడు నా డ్యూటీ నేను చేసిన, ఆ తర్వాత వాళ్ళు ఇష్టం. అంటే సిగరెట్ ప్యాక్ ఎక్స్టర్నల్ ఆప్షన్, అది నా ఇష్టం. ఓకే, సిగరెట్ ప్యాకెట్ ఎలా తీసుకెళ్తామని. సిగరెట్ ప్యాక్ ఏంటంటే నేను చెప్పే వాళ్ళకి ఇంకా సజెషన్ కూడా ఇచ్చా, స్విగ్గీలో సిగరెట్ ప్యాక్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, స్విగ్గీలో ఉండదు, అట్లా ఆర్డర్ చేసుకోండి సార్ అని చెప్పా. లేదు నువ్వు తీసుకొస్తావా రావా అంటే తీసుకురాను సార్ అన్న. ఏం లేదు, ఇక తీసుకెళ్ళినా వాళ్ళు తీసుకున్నారు, నా ముఖం కూడా చూడాలి, ఇంకా తలిపేశారు. సర్లే నేను కూడా ఇక సైలెంట్ అయిపోయినా, ఎందుకులే అని. అంతే. వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే కొంతమంది రెస్టారెంట్ రేట్కి జొమాటోలో ఉన్న రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫుడ్. సో కొంతమంది ఏం చెప్తారంటే కొంతమంది తెలివి ఉపయోగిస్తారు అక్కడ. ఫస్ట్ ఒక ఆర్డర్ పెడతారు, బాయ్ నేను ఇది మర్చిపోయా బాయ్ ఇంకోటి తీసుకురా అంటారు. ఒక ఐటమ్ ఒకటి ఆర్డర్ పెట్టి ఇప్పుడు బిర్యానీ పెడతారు 200, జొమాటోలో ఒక 200 రూపీస్ ఉంది, రెస్టారెంట్ ప్రైస్ ఒక 160 అట్లా ఉంటుంది అనుకోండి. సో అది కూడా తీసుకురండి భయ అంటారు, తీసుకురండి భయ అంటారు. అక్కడ 40 రూపీస్ సేవ్ చేద్దామని వాళ్ళ ప్లాన్. అట్లా నాకైతే ఇప్పటివరకు అయితే అలా ఎవరు ఇవ్వలే. నేను కూడా అక్కడ తీసుకెళ్ళాలి, ఒకసారి కూడా తీసుకెళ్ళాలి. అట్లా లేదు భయ మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే నేను ఆర్డర్ పిక్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయాలంటే నాకు లేట్ అవుతుంది, సో నాకు ఇబ్బంది అవుతుంది, మీరు పెట్టుకోండి అన్నాను. ఇక నేను ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను అదంటే చేసుకోండి భయ మీ ఇష్టం అన్న. నాకు అసలు ఏం ఫరక్ పడదు, ఎందుకంటే జొమాటో కూడా ఉంటాడు అంతా చూస్తారు. మాకేంటంటే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళినందుకు కూడా డబ్బులు ఇస్తారు జొమాటోలో. సో మాకైతే ఎటువంటి లాస్ ఉండదు, అమౌంట్ అయితే ఉంటుంది, అమౌంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ర్యాపిడో విషయానికి వస్తే ఇప్పుడు మాక్సిమం లేడీస్ ఎక్కుతున్నారు కదా, 90% లేడీస్ ఎక్కుతారు. వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే కొంతమంది నార్మల్ గా కూర్చుంటారు, కొంతమంది షై అవుతా ఉంటారు, వాళ్ళ ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే. నాకు ఇప్పటివరకు అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం కాలే, అందరు బాగా మంచిగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అంటే నేను కొంచెం నార్మల్గా వాళ్ళు కొంచెం ఏమన్నా మాట్లాడినా అంటే లైక్ ఏం చేస్తుంటారు భయ అని కొంచెం స్టార్ట్ చేసినా నేను ఇంకా అంతా ఇంకా అందుకుంటా. ఇక వాళ్ళతో కొంచెం మంచిగా ముందుకు వెళ్ళిపోతా, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా జర్నీలో మాట్లాడడం. అట్లా కొంతమంది ఏంటంటే మాట్లాడరు, కొంచెం వాళ్ళ పని వాళ్ళదే, ఇంట్రోవర్ట్స్ అట్లా. అది కొంతమంది అంతే. ఇక మనం పెద్దగా అంటే నాకైతే ర్యాపిడోలో ఎటువంటి డిసడ్వాంటేజ్ ఏం జరగలే. ఒకటి లొకేషన్ దగ్గర ఒకటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి కొండ లెక్క అంటుంది, ఒక్కొక్కసారి చెరువులో రా అంటుంది ఆ లొకేషన్ దగ్గర. గూగుల్లో అది అక్కడ ఒక్కటే ఇబ్బంది, తప్పితే ఇక మిగతా టైంలో ఏం లేదు. అమౌంట్ విషయంలో అయితే ఏం జరగలే ఇప్పటివరకు అయితే, ఏం జరగలే ర్యాపిడోలో. ఊబర్లో కూడా ఏం జరగలే. ఊబర్లో ఒకసారి జరిగింది. ఏంటంటే కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టారు. సో నన్ను లొకేషన్ లేదు, ఏం జరిగింది సారీ ఊబర్లో ఏం జరిగిందంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళాను, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తలేరు అసలు. ఊబర్లో కస్టమర్కి సపోర్ట్ ఉండదు, మనకి ఎన్నిసార్లు ట్రై చేసినా కస్టమర్ సపోర్ట్ ఉండదు. ఊబర్ అస్సలు ఉండదు. ర్యాపిడో అయితే ఉంటుంది, ఊబర్ ఉండదు. ఇక నేను ట్రై చేశాను చాట్తోనే ఊబరు. నేను కాల్ చేస్తున్నా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తలేరు, అండ్ మెసేజ్ పెడుతున్నా రెస్పాండ్ అవుతలేరు. జస్ట్ లొకేషన్ ఒక్కటే పెట్టారు అంతే, అపార్ట్మెంట్ పేరు పెట్టాలి, ఏం పెట్టాలి. అది పార్సల్ అన్నమాట యాక్చువల్గా, అంటే పార్సల్ వస్తుంది, ఊబర్లో వస్తుంది. ఊబర్లో పార్సల్ తీసుకెళ్ళచ్చు, ర్యాపిడోలో పార్సల్ తీసుకెళ్ళచ్చు. మనకి ఆప్షన్ ఉంటుంది అక్కడ, ఆప్షన్ ఉంటుంది. ర్యాపిడోలో ఫుడ్ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది. అంటే లైక్ ర్యాపిడోలే బుక్ చేసుకోరు, లైక్ ఎవరైనా కొంచెం వెబ్సైట్లో బుక్ చేసుకుంటారు కదా, పేటిఎంలో వెబ్సైట్లో కొంతమంది కూపన్స్కి ఆ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ర్యాపిడోకి. అండ్ స్విగ్గీ ఆర్డర్స్ కూడా ర్యాపిడోలో పడతాయి ఇప్పుడు.
ఇంకొకటి ఇప్పుడు మీరు తీసుకెళ్తారు కదా, అంటే లేడీస్ జెంట్స్ అలా తీసుకెళ్ళినప్పుడు అమౌంట్ విషయంలో అలాంటి ఏం క్లాషెస్ కానీ జరిగాయి ఓకే జరిగాయి. ఇది మంచి క్వశ్చన్. జరిగాయి 90% నాకైతే లేడీస్ వల్ల అయితే ఏం ఇష్యూ రాలే. జెంట్స్ వల్ల వచ్చింది. ఒకసారి ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, గచ్చిబౌలి దింపిన ఆయనని, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి దింపిన. ఓలాలో జరిగింది, ఓలా కూడా చేస్తాను నేను. ఓలాలో జరిగింది. ట్రాఫిక్ వల్ల ఓలాలో అమౌంట్ పెరిగిపోతుంది. ఓలాలో పెరిగిపోతుంది. ఒక 20 రూపీస్ పెరిగింది. ఆయన 20 రూపీస్ ఇవ్వడానికి 110 అనుకుంటా. యాక్చువల్గా 110 ఎక్స్ట్రా అయింది. అడిగిన వాళ్ళు ఆల్రెడీ యాప్లో పే చేస్తారు. ఎక్స్ట్రా 20 రూపీస్ ఇది పెంచుకోయింది కదా ఆటోమేటిక్గా. సో ఇది కస్టమర్ నీడ్ టు పే 20 రూపీస్ అని చూపించింది నాకు అక్కడ. సో నేను అడిగాను, సార్ 20 రూపీస్ అంటే ఎందుకు నేను పే చేశాను అన్నారు. లేదు సార్ ఇక్కడ పెరిగింది, ఒకసారి మీ యాప్లో ఓపెన్ చేసి చూడంటే, లేదు నేను చేయను గట్టిగా అన్నారు. సో నేను అడిగాను, ఆఫ్ చేసి అక్కడ బండి ఆపి మళ్ళీ చేయండి సార్, అలా కాదు, ఇప్పుడు నేను లాస్ అవుతాను, ఎందుకంటే ప్లాట్ఫామ్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు నేను లాస్ అవుతాను చూడండి అంటే, లేదు నేనైతే రూపాయి పే చేయను అన్నారు. కొంచెం గట్టిగా నేను అడిగాను, అలా ఎలా చేస్తారు సార్ అని గట్టిగా అడిగాను నేను. ఆయన అందరూ చూస్తున్నారు, చుట్టుముట్టు అందరూ చూస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన 20 రూపీస్కే. ఇక నాకే అనిపించింది ఈవినింగ్ 7 అనుకుంటా. ఆయన మేబీ నైట్ షిఫ్ట్ అయి ఉండొచ్చు ఆ టైంలో. నాకే ఎలానో అనిపించింది 20 రూపీస్ కోసం మీ ఆర్గ్యుమెంట్ అని. నేనే ఇక ఫోన్ లేవరా బాబా నేనే వదిలేసేది, లైట్ తీసుకున్నాను. 20 రూపీస్ అలా ఆర్గ్యూ జరిగింది. జొమాటోలో పెద్ద ఆర్గ్యూ, ఇంకా మీ హోల్ కెరీర్ లో 2 years లో ఇది పెద్ద ఆర్గ్యూ, బాబోయ్ ఇదేంటి బాబు అనుకున్నా. పెద్ద ఆర్గ్యూ అంటే ఏం లేదు, నాకైతే పెద్ద ఆర్గ్యూ ఏం లేదు. అదొక్కటే ఇక, అంటే లైక్ కస్టమర్ అట్లా సీఎం అని చెప్పి ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడినా అదొక్కటే. ఇక నార్మల్గా పెద్ద ఎండకి ఈ వానకి కొంచెం ఇబ్బందులు పడతాం అంతే. ఇక ఇప్పుడు జొమాటోలో హైయెస్ట్ మీకు కొంతమంది ప్రో వచ్చింది కదా ఈ మధ్య, జొమాటో ప్రో తీసుకున్న వాళ్ళకి ఒక 100 రూపీస్కి 3 months వరకు 10% ఆఫర్ ఏదో ఉంది కదా. సో వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే కరెక్ట్ టైంకి ఆన్ టైం వస్తాం అన్నట్టుగా కరెక్ట్ టైంలోనే వచ్చేస్తారు. వేరే వాళ్ళకైనా కొంచెం లేట్ అయితేమో కానీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటుందా మీకు? అలా ఏం ఉండదు మాకైతే అలా ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటోలో 2 ఆర్డర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మల్టీ ఆర్డర్ పడతాయి. మేబీ వాళ్ళకి ఎవరైతే ప్రో ఉన్నారో గోల్డ్ ఉన్నారో వాళ్ళకి సింగిల్ ఆర్డర్ పడి ఉండొచ్చు. గోల్డ్ సో వాళ్ళకి సింగిల్ ఆర్డర్ అంటే సింగిల్ డెలివరీకి అదొక్క ఆర్డరే తీసుకెళ్ళి రైడర్ రావచ్చు. అలా ఫాస్ట్ అంటే అదొక్క ఆర్డర్. ఇప్పుడు మాకేం బెనిఫిట్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కానీ ఆన్ టైం లో వచ్చేస్తారు. నార్మల్ ఉంటే జస్ట్ ఒక 2 minutes అటు ఇటు అయితేమో కానీ అది మన గోల్డ్ అయితే ఖచ్చితంగా ఆన్ టైం ఇంకో 10 నిమిషాలు ముందే వచ్చేస్తారు, 5 నిమిషాలు. అదే ఎలా పాసిబుల్ అంటే మీకు ఏమైనా ఇన్సెంటివ్స్? నాకైతే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇదే. ఇప్పుడు రాకపోయినా లేకపోతే మీకు రిఫండ్ ఫుల్ అమౌంట్ రిఫండ్ అని కస్టమర్కి అలా ఏమి ఉండదు. మాకైతే అలా ఏమి ఉండదు. అలా ఎక్స్ట్రా ఉంటుందేమో అనుకుంటున్నాను. అలా ఏమి ఉండదు. మాకైతే ఎటువంటి లాస్ అయితే ఉండదు జొమాటోలో. ఏమంటే ఒకవేళ లేట్ అయితే ఆర్డర్ లేట్ అయితే బై ట్రాఫిక్ వల్ల ఏమైనా లేట్ అయితే ఏం కాదు. బై మనం లేట్ చేస్తే ఏమైనా లేట్ చేస్తే అది జొమాటోడు డిలే అని చూపిస్తుంది. ఇన్ని నిమిషాలు డిలే, ఒక 8 minutes డిలే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆర్డర్స్ రావడానికి కొంచెం స్లోగా ఉంటాయి, ఫాస్ట్గా రావన్నమాట ఆర్డర్స్. అలా లేట్ చేసిన. ఇంకొకటి మనం ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఆర్డర్ తీసుకెళ్లేటప్పుడు మధ్యలో పెట్రోల్ అయిపోవడం కానీ చిన్న ఇష్యూస్ ఎప్పుడైనా జరిగాయా? పెట్రోల్ అయిపోవడం అంటే నాకైతే అలా జరగలే. అంటే నేను మెయింటైన్ చేస్తాను అనమాట. అది అయిపోగానే నాకే జరిగింది 2-3 సార్లు. వాళ్ళు చెప్పిన తర్వాత భయ్యా పెట్రోల్ అయిపోయింది భయ్యా, దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తోసుకొని వచ్చి పెట్రోల్ చూడండి భయ్యా అన్నట్టుగా అలాంటివి జరిగినాయి. సో అలా ఏమైనా అంటే నేనేంటంటే ఒక పని ఇప్పుడు నేను జొమాటో చేస్తున్నా కదా, సో దాంట్లో కంప్లీట్ రెడీ చేసుకొని పోతాయి. ఇప్పుడు మొత్తానికి ఫుల్ ట్యాంక్ చేసుకుంటా. హెల్మెట్ అయితే మెయింటైన్ చేస్తా. హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఒకసారి కింద పడ్డా, 3 సార్లు పడ్డా నేను జొమాటోలోనే 3 సార్లు పడ్డా. ఒకసారి కుక్కల వల్ల పడ్డా, అండ్ ఒకసారి అంటే ఏమో అది మిస్టేక్ వల్ల ముందు ఫ్రంట్ బ్రేక్ వేసాను, కింద పడ్డాను. ఒక 15 days గ్యాప్ అయింది అప్పుడు. అంటే ఫుడ్ అయితే ఏం డ్యామేజ్ కాలే,
బ్యాగ్లో ఒకవేళ పెట్టుకున్నా. అలా ఏమైనా అయితే ఎలా? ఒకసారి అయింది, ఫస్ట్ ఆర్డర్కి అలాగే అయింది. అవునా? అదేంటంటే కొంచెం తడిగా ఉంది, కవర్ తడిసిపోయింది. ఓకే. ఏం తడి అంటే కింద పడ్డా అంటే అవునా సరేలే అన్నారు. అంటే ఆయన ఏం అసలు నాకు ఫస్ట్ టైం అది ఓకే. ఏమైనా కొంచెం సింపతి చూపిస్తాడేమో అనుకున్నా, అసలు ఏం చూపించాలి ఆయన. అసలు ఆర్డర్ తీసుకున్నాడు, సరేలే అని వెళ్ళిపోయాడు అంతే. ఇక ఓకే. అంటే వాటర్ ఉంది. ఏమి ఇవ్వాలి అసలు, ఏమి ఇవ్వాలి. అప్పుడు కొంచెం బాధేసింది, ఏందిరా సిటీలో ఇట్లుంటారా అనిపించింది. అంటే కొత్తగా వచ్చినప్పుడు జరిగింది నాకు అట్లా. ఓకే. వర్షం పడ్డప్పుడు ఏమైనా అమౌంట్ పెరిగిద్దా మీకు? పెరుగుద్ది. అంటే పర్సంటేజ్ ఓకే 100 రూపీస్ ఉంటే అప్పుడు ఎంత వచ్చింది మినిమం పర్సంటేజ్ లైక్ నార్మల్గా చిన్నగా ఇప్పుడు చిన్నగా వాన్ ఉంటే ఒక అమౌంట్ ఉంటుంది, కొంచెం గట్టిగా వాన్ ఉంటే ఫుల్ ఇస్తాడు అమౌంట్. ఓకే. ఫుల్ అంటే ఇప్పుడు 50%, ఆర్డర్లో ఒక 50%, 150 రూపీస్ అలా పర్సంటేజ్ ప్రకారం ఇచ్చేస్తాడు. ఏ టైమ్స్లో మీకు ఎక్కువ ఎర్నింగ్స్ డిమాండ్ ఉంటుంది? మధ్యాహ్నం ఉంటుంది, మధ్యాహ్నం నుంచి 4 వరకు ఉంటుంది, 12 to 4. మళ్ళీ నైట్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 11-12 వరకు బాగా మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. 11 వరకు 12 వరకు నైట్ మొత్తం ఉంటుంది. కాకపోతే నైట్ ఇంకా కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది. కానీ నైట్ అందులో ఏముండదు కదా, బిర్యానీస్ అలా ఉంటాయా? ఉంటాయి అన్నీ. తర్వాత ఓన్లీ జ్యూసెస్ కానీ అలా ఏం లేదు, చాలా ఆర్డర్స్ ఉంటాయి. నేను ఒక 2-3 టైమ్స్ చేశాను, నేను మొత్తం నైట్ మొత్తం చేశాను. ఓకే. 2-3 వరకు మార్నింగ్ వరకు చేశాను. మార్నింగ్ వరకు అసలు రెస్టారెంట్ ఉండవు కదా, 11 క్లోజ్ అయిపోతుంది. అలా ఏం లేదు, అంటే ఫిజికల్ ఇప్పుడు మనం నార్మల్గా పోతే క్లోజ్ ఉంటాయి, జొమాటో వాళ్ళకి ఓపెన్ ఉంటుంది. అవునా? ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు ఓపెన్ ఉంటాయి. మెయిఫిల్ బంద్ అయిపోతుంది, కృత్రిమంగా బంద్ అయిపోతుంది. 12 వరకే ఇవన్నీ, మేబీ 12 వరకే, 12 వరకు బంద్ అయిపోతాయి అన్ని. కొన్ని రెస్టారెంట్లు లైక్ ఇంట్లో కొంతమంది చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళే కొంచెం ఓన్గా సెటప్ చేసుకొని వాళ్ళు వేస్తారు. చేస్తాం. అంటే మాకు ఇప్పుడు ఫుడ్ నుంచి ఏదో సర్టిఫికెట్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళంతా అంతా ప్రొఫెషనల్ అంతా పెట్టుకుంటారు. అంటే లైక్ రెస్టారెంట్లా కాదు, ఓన్లీ టేక్ అవే, ఇంట్లో చేసుకుంటారు కదా, టేక్ అవే ఓన్లీ ఆన్లైన్ ఒకటే. ఇలాంటి పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే సెటప్ అంటే ఏం లేదు, అది నార్మల్గా ఫుడ్ లైసెన్స్ అవన్నీ తెచ్చుకోవాలి. ఫుడ్ లైసెన్స్ అవన్నీ తెచ్చుకోవాలి. నాకు అంత ఐడియా లేదు, కాకపోతే బేసిక్ ఐడియా. అంటే నేను ఇంతకుముందు జొమాటోకు రాకంటే ముందు రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాను అనమాట. అప్పుడు తెలుసు, అప్పుడు జొమాటో ఆర్డర్స్ వచ్చేవి. సో అప్పుడు చెప్పారు GST, ఈ ఫుడ్ లైసెన్స్, ఇక నార్మల్గా ఈ షెల్టర్, అంతే. ఇక నాకు తెలిసింది సెండ్ చేయొచ్చు. ఒక 50% రెస్టారెంట్లు అట్లే ఉంటాయి. కాదు, ఊరికే జస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మ వంటలు అని ఉంటుంది, అమ్మ వంటలు రెస్టారెంట్ ఉంటుంది. మనకి ఎట్లా అంటే రెస్టారెంట్లో ఎట్లా అంటే జొమాటో యాప్లో పెద్ద రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది మనకు, కానీ అది ఇంట్లోదే ఉంటుంది. పెట్టుకోవచ్చు బ్రో. ఆ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ అవి ఒక్కటే. నాకైతే ఐడియా లేదు, నాకైతే అంతా తెలియదు. ఇంకా నాకు తెలిసిన వరకు అంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా రెస్టారెంట్ పెట్టాలనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు ఉంది, ఓకే అంటే ఇదే ఇంట్లోనూ 2-3 ఉంటాయి పేర్లు. ఒకటి అమ్మ వంటలని ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వంటలు అట్లా 2-3 హాట్ ఏమన్నా స్పైసీ బిర్యానీస్, స్పెషల్ బిర్యానీస్, ఇలా ఒకే ఇంట్లోనే 2-3 రెస్టారెంట్లు అలా. మరి దాని గురించి అంత ఐడియా లేదు. అంటే నా ఎక్స్పీరియన్స్ అలా చెప్తున్నా. అంటే నాకు ఒకే ఇంట్లోనూ 2-3 రెస్టారెంట్లు ఉంటాయి, అది తెలుసు. లేట్ అవుతుంది, ఇక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఉండదు, మనం బైక్ మీద కూర్చోవాలి, బయట బైక్ మీద కూర్చోవాలి బయట. వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఓపిక్ గా మీరే ఉన్నారు, నేనే ఒక రెస్టారెంట్ ఓనర్, సమ్ ఇలా ఉంది, అప్పుడే ఆర్డర్ పడుతుంది, సమ్ ఏదో పనిలో చూసుకోలేదు, మీరు సడన్ గా వచ్చేసారు, మేక్ చేయడానికి ఒక 1 hour దాకా పట్టింది. ఏం చెప్తారు, మీరు వెయిట్ చేస్తారా? అంటే లైక్ ఫుడ్ ఒకవేళ అది లాంగ్ ఆర్డర్ అనుకోండి, వెయిట్ చేయొచ్చు. చిన్న ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ ఆర్డర్ అనుకోండి, 40 minutes అయితే వెయిట్ చేయలేము కదా. సో అప్పుడు ఏం చేస్తారు మీరు?
అప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేస్తాం. ఓకే. సో వాళ్ళు రెస్టారెంట్ కాల్ చేసి ఇట్లా మీరు ఇంతసేపు ఆగగలరా సార్ అంటే మేము కస్టమర్కి మేడం 25-50 మినిట్స్ అంటే ఏడా వెయిట్ చేస్తామంటే సర్లేండి సార్ మేము వేరే రైడర్ని అజైన్ చేస్తాము అంటారు. ఒక్కొక్కసారి అట్లా ఆప్షన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మీరు వెయిట్ చేయాల్సిందే సార్ వేరే ఆప్షన్ లేదంటారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత టైం తీసుకుంటారా? యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఫుడ్ యాక్సెప్ట్ చేస్తారు కదా, అంటే రెస్టారెంట్ వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారు కదా, వెంటనే ఫుడ్ రెడీ కొట్టేస్తారు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ రెడీ ఉండదు, అవును అదే చెప్తున్నాను. ఫుడ్ రెడీ ఉండదు. అవును. సో అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. జొమాటో నుంచి మాకు మెసేజ్ వస్తాయి, ఫుడ్ రెడీ ఉంది పిక్ చేసుకో అని. సో ఇక్కడ ఫుడ్ రెడీ ఉండదు. ఇక్కడ మేము కస్టమర్ ఇది రెస్టారెంట్ అతను మేము గొడవ పడాలా, ఆయన కనపడదు, ఏడ కనపడుతుంది తెలియదు, మేము ఆర్గ్యూ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ. ఇది ఇలాగ జరుగుతాయి. ఓకే. ఇంకొకటి ఇప్పుడు బిర్యానీస్ కానీ వెజ్ కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా? ఉంటాయి. లైక్ బిర్యానీ ఐటమ్స్కి కవర్స్ వేరే ఇస్తారు, లైక్ వెజ్కి వేరే కవర్ ఉంటుంది. కొన్ని ప్రొఫెషనల్ రెస్టారెంట్లోనే అంటే లైక్ కొంచెం మంచి డబ్బాలు కవర్లు వేరే ఉంటాయి. అంటే గ్రీన్ కలర్లో, వెజిటేరియన్ అంటే గ్రీన్ కలర్లో ఇస్తారు. నార్మల్గా నాకు అలా జరిగింది ఒకసారి ఆర్డర్ యాక్చువల్గా. అంటే అదే ఎస్ఆర్ నగర్లోనే జరిగింది అది. కస్టమర్ ఆయన ప్యూర్ వెజ్ అంట, నాకు ఫస్ట్ తెలియదు, ఎక్సెల్ ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నాకు తెలియదు, అంటే ఆర్డర్ ఐడి అన్నీ ఉంటాయని తెలియదు, తెలుసు కానీ అంత అవగాహన లేదు. వెజ్ ఇచ్చేయానికి నాన్ వెజ్ ఇచ్చేసా, నాన్ వెజ్ ఇచ్చేయానికి వెజ్ ఇచ్చేసా. ఇదే జరిగింది. సో వాళ్ళు కస్టమర్కు ఆయన ప్యూర్ వెజ్ అంట, నార్త్ ఇండియన్ ఆయన ప్యూర్ వెజ్ అంట. ఆయన ఒక ఏమంటారు 2 బిర్యానీలు బుక్ చేసుకున్నారు, వెజ్ బిర్యానీలు 2 బిర్యానీలు బుక్ చేసుకున్నారు. నాన్ వెజ్ అయినా ఒక ఐ థింక్ ఈయన ఒకటే వెజ్ అయినా ఒకటే బుక్ చేసుకున్నాడు, నాన్ వెజ్ 2 బుక్ చేసుకున్నారు. వెజ్ ఇక్కడికి ఇచ్చాను, నాన్ వెజ్ ఇక్కడికి ఇచ్చాను. సో ఆయన అంటే ఇంకా ఇక్కడికి ఇవ్వలే, ఇంకా ఈయనకి ఇవ్వలే, ఎవరికి మన నాన్ వెజ్ గానికి ఇవ్వలే, వెజ్ గానికి ఇచ్చేసాను నాన్ వెజ్. ఆయన ఫాస్ట్లో ఓపెన్ చేసుకున్నాడు. ఇక కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఆర్డర్ ఐడి మీరేం తప్పించినారా ఇది అంటే, ఏం లేదు మేడం కరెక్టే ఇచ్చినా నేను అంటే, లేదు సార్ ఇట్లా కస్టమర్ లైన్లో ఉన్నాడు మాట్లాడండి అంటే, ఆయన కాదు అరే కానీ ఆయన పెద్దగా ఇష్యూ నడిచింది కాదు, తుమ్ జల్దీ ఆవు ఆకే లేకే జావు అన్నాడు. ఆయన వెజిటేరియన్ ఏమో, ఫస్ట్ లేకే జావు అన్నాడు, బయట పెట్టాడు, అది లేకే జావు అంటాడు. సరే అని ఇక నేను తీసుకెళ్ళిపోయా. వెజ్ ఆయనకి చెప్పా, సరే అంటే నాకు ఆ రోజు 3 ఆర్డర్స్ అన్నా కదా డెలివరీ అట్లా క్యాన్సిల్ అయినా కదా ఆ రోజు. అది ఆటకి 3 ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ ఇది జరిగితే ఏమైనా ఇష్యూ అవుతుందేమో ఐడికి ఏమన్నా అంటే, నా ఫ్రెండ్ అడిగితే అవును వాళ్ళు ఏమన్నా అంటే చెక్ చేసి మళ్ళీ నీ ఐడిని బ్లాక్ చేసే అవకాశం ఉంది ఇట్లా ఒకేసారి అంటే, నాకు ఆడికే భయం వేసింది. ఇక ఆయన నాన్ వెజ్ ఆయనకి చెప్పా, తీసుకోండి సార్ ఇది తీసుకోండి సార్ అంటే, లేదు నాకు ఇవి నాన్ వెజ్ అది కావాలా నాకు అన్నారు. సరేలే ఆయన నాన్ వెజ్ అయినా ఓపెన్ చేశారు, వెజ్ అయినా ఓపెన్ చేయలే. ఇక నేను సర్లేండి సార్ అమౌంట్ తీసుకోండి అని క్యాష్ ఆన్ డెలివరీ ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చి ఈ ఫుడ్ నేనే తీసుకుంటాలేండి అన్నాను. అంటే ఇప్పటికే నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను, మళ్ళీ వెయిట్ చేయాలా అన్నారు. ఇక నాన్ వెజ్ అయినా తీసుకొని అన్నారు. ఇక నేనన్నా సర్లేండి అంటే, ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో రిలేటివ్స్ వచ్చారంట. సో వాళ్ళు అన్నారు సర్లే ఉండింది ఏదో ఒకటి తీసుకుందామని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు కొంచెం పర్వాలే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ తీసుకెళ్లారు. ఇంకా దగ్గర జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ సెంటర్లోనే పడ్డాయి. కస్టమర్ కేర్ వాళ్ళు ఏమన్నా కాల్ చేశారు నాకు, ఇప్పుడు మీరు మిస్టేక్ చేశారు కదా మీరే పే చేయాలి అన్నారు. సో నేనేమన్నా మేడం ఒక ఫస్ట్ కస్టమర్కి నేను పే చేశాను మేడం అంటే, సరేలేండి నేను సెకండ్ కస్టమర్కి నేను కూపన్స్తో చెప్తానులేండి, వాళ్ళు కూడా కొంచెం మంచిగా చెప్పారు నాకు జొమాటో నుంచి. సో నేను ఇక్కడ చెప్పాను కాబట్టి ఇక నాకు అమౌంట్ సేవ్ అయిపోయింది, నేనేం పే చేయలే. ఇక్కడ నాన్ వెజ్ ఆయనకి 2 బిర్యానీలు తీసుకున్నాడు. వెజ్ ఆయన నువ్వు ఫస్ట్ వచ్చి బిర్యానీ తీసుకెళ్ళు అన్నాడు. ఆయనకి వాళ్ళు కూపన్ ఇచ్చారు జొమాటోలో వెజ్ ఆయనకి. సో ఆయన మరి వెంటనే ఆర్డర్ పెట్టుకున్నారంట, వచ్చేసింది ఆయనది. సో అది ఫుడ్ తీసుకెళ్ళి నువ్వే వచ్చి తీసుకెళ్ళు అన్నారు. మీరు ఎక్కడ పాడేయండి సార్ అంటే వెజ్ ఇచ్చేసాను, అంటే లైక్ నాన్ వెజ్ ఆయనకి వెజ్ ఇచ్చేసాను. తీసుకున్నారు ఆయన ఏదో ఒకటి అని తీసుకున్నారు. ఇక తీసుకున్నారు.
ఇది వెజ్ అయినా ఏమన్నారంటే నాన్ వెజ్ ఫుడ్ కదా, వాళ్ళు ఇంట్లో కూడా పెట్టలే, బయట స్టూల్ మీద పెట్టారు ఇంక వాళ్ళు. ఇక దాన్ని నేను తీసుకొచ్చి ఇక నేనే తిన్నదాన్ని, నేనే తినేసిన. అలా జరిగింది అది. నాకు ఆ టైంలో ఫుల్ ఇక భయం వేసింది, దెబ్బకి డ్యూటీ ఆఫ్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను నేను. ఇక చాలా ఈ తంట వద్దు అని ఇక డ్యూటీకి ఇంకా వెళ్ళిపోయాను. ఇక తర్వాత చాలా కామెడీ అనిపిస్తుంది, తర్వాత చాలా అంటే చాలా కామెడీ అనిపిస్తుంది. ఫన్నీగా అంటే అంటే అలా ఇంకొకసారి జరిగింది. కొంతమంది కస్టమర్లు ఏం పెడతారంటే లీవ్ అవుట్ డోర్ అని పెడతారు. సో మేబీ వాళ్ళు ఎవరన్నా అఫీషియల్స్ అయి ఉండొచ్చు, ఎవరన్నా కానీ ఉండొచ్చు, పెద్ద పెద్ద మాటలు. సో నేనేం చేశాను అంటే నేను ఫాస్ట్ తొందరలో డెలివరీ కొట్టేశాను, ఒక డోర్ ఐడియా వచ్చి పెట్టేశాను. ఇక నాకు ఏమైంది, డోర్ నెంబర్ మర్చిపోయాను నేను. కాల్ చేసిన కస్టమర్కి, కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తలేరు. ఇక మళ్ళీ కిందకి వెళ్ళి కింద ఎంట్రీ దగ్గర ఉంటుందిగా డీటెయిల్స్, నేను ఏ డోరు వెళ్ళానో అక్కడ మళ్ళీ ఎంట్రీ చేసుకొని కస్టమరు క్యామ్యా అభినయాయ్ డెలివరీ మారే, ఆర్డర్ డెలివరీ మారే అంటారు. అంటే ఇప్పుడు ముస్లిం కదా, 90% అందరు హిందీలోనే మాట్లాడతారు నాతో, 90% అంతా హిందీలోనే మాట్లాడతారు. సో నేనన్నా, సార్ మీ రూమ్ నెంబర్ మర్చిపోయారన్న. మరి ఎలా డెలివరీ చేసే ఆర్డర్ అన్నారు. అలానే అయిపోయింది సార్ అన్న, మళ్ళీ వస్తున్నా సార్ ఒక 2 minutes కనుక్కొని వచ్చేస్తున్నా అన్న. సరే ఓకే రా అన్నారు. అప్పుడు డెలివరీ చేసాం మళ్ళీ. అది అట్లా అయిపోయింది. అక్కడక్కడే తిరిగి మళ్ళీ మొత్తం ఇబ్బంది అయిపోయింది ఆ రోజు. ర్యాపిడోలో ఇంకా ఎలా ఉంటుంది, కమిషన్ రేట్స్ ఎలా ఉంటాయి మీరు చెప్పారు. ఇంకా 25. ఓలాలో ఎంత ఉంటుంది? ఓలాలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 0 కమిషన్. స్విగ్గీ ఎందుకు చేయట్లేదు మరి? స్విగ్గీలో ఏంటి మీకు అసలు అది నచ్చదా లేకపోతే ఎట్లా? స్విగ్గీ ఎందుకు నచ్చదా అంటే నాకు చేశారు అసలు చేసా ఒక 2-3 months చేసా, బంజారాహిల్స్లో ఉన్నప్పుడు చేసా. అంటే చేసా అప్పుడు జొమాటో ఆఫ్ చేసినప్పుడు చేశారా? జొమాటో ఆఫ్ అయింది కదా, సో అప్పుడు స్విగ్గీలో షిఫ్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ స్విగ్గీలో బాగానే వచ్చింది, ఇప్పుడు అమౌంట్ కూడా బాగా వచ్చింది, బాగానే ఉంది. ఇన్స్టామార్ట్ అని అది ఉంది ఇన్స్టామార్ట్లో. అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాటర్ క్యాన్లు పడతాయి. వాటర్ క్యాన్లు ఒక 5-6 వాటర్ క్యాన్లు తీసుకెళ్ళాలి ఫ్లోర్లోకి వెళ్ళి. అంటే లైక్ 25 liters అనుకుంటా, 25 liters ఇంత 25 liters అని అది తెలియదు. ఒక 4 పడ్డాయి నాకు, 5 liters 5 liters 5 liters ఇవి 4 పడ్డాయి. ఎట్లా పట్టుకెళ్ళాలి? 4 ఇట్లా పట్టుకున్న చేతులు వస్తున్నాయి. లిఫ్ట్ లేదు, మరి మెయిన్ కథ లిఫ్ట్ లేదు. 4th floor లిఫ్ట్ లేదు. ఇక పిచ్చిలేసింది. ఇక ఉండదు, తీసుకెళ్లాల్సిందే. ఒక్కొక్కసారి పిండి సంచులు పడతాయి, పిండి సంచులు ఎత్తుకెళ్ళాలి. కూలోళ్ళకి ఉంటుంది మంతం. మనం ఎట్లా అంటే ఇక ఒక కూలోళ్ళు ఇక అంతే. ఏం లేదు, ఇన్స్టామార్ట్ ఉంటుంది, పక్కా ఉంటుంది. ఇన్స్టామార్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోవాలి, దాంట్లో ఉంటుంది. ఏం లేదు, సేమ్ పేమెంటే ఉంటుంది. సేమ్ పేమెంట్కే ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ అవన్నీ ఎందుకులే అన్నట్టు ఒక్కొక్కసారి మల్టీ ఆర్డర్ ఉంటుంది. ఎక్కడ పెట్టుకోలేదు, వాడు ఇచ్చిన బ్యాగ్ ఎంత ఉంటుంది. అవి ఇప్పుడు 5 వాటర్ క్యాన్స్ నేను ఎట్లా పెట్టుకెళ్ళానంటే సైడ్ ఇక్కడ ఒకటి ముందు 3. నాకు కనపడింది ఆ రోజు, సీన్ కనపడింది. ఎండలో సీన్ సిద్ధారైపోయింది నాకు. దెబ్బకి ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీరు ఉండేది అమీర్పేట అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు కూకట్పల్లిలో పడింది, కానీ మీకు సమ్ అర్జెంట్ రిక్వైర్మెంట్స్ అంటే వాష్రూమ్స్ అంటే ఏంటి పరిస్థితి? ఇక పబ్లిక్ టాయిలెట్స్ వెతుక్కోవాలా మనం ఎక్కడైనా, మెట్రో టాయిలెట్స్. ఇబ్బంది అయిపోతుంది. ఇక అప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ వెతుక్కోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఇక మాకు రెస్టారెంట్లో కొన్ని రెస్టారెంట్లో పెట్టారు, కానీ అది ఎంతవరకు అమలు అవుతుందో తెలియదు. నాకైతే ఎక్కడ కనపడలే టెంట్స్ అక్కడెక్కడ అవి. నాకైతే వాటర్ అని, ఛార్జింగ్ స్టేషన్స్ అని అన్నీ ఉంటాయి, కానీ అవి ఎక్కడ ఉంటాయో తెలియదు. కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు ఓకే రెస్ట్ రూమ్ ఎక్కడ ఉండదంటే చూపిస్తారు, వెళ్ళొచ్చు. కొన్ని రెస్టారెంట్లో ఉండదు, అలా ఉండదు. తీసుకెళ్ళచ్చు. ఇబ్బందిగా ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ వెతుక్కోవాల్సిందే మనం. లోస్ట్ ఒక రోజు బాబో ఏంట్రా ఈ దారుణం అన్నట్టుగా ఏమైనా ఎర్నింగ్స్ ఒక రోజు? ఎర్నింగ్స్ అంటే నాకు అసలు ఏం లేదు అసలు అన్న రోజు ఏమైనా?
ఆ రోజు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను అనమాట నేను. లైక్ ఎంతైనా రాని expectations అయితే ఉండవు. ఉండవు. నార్మల్గా ఓకే ఇంతన ఒకటే ఓకే మన పెట్రోల్ పోయి ఒక 1000 రూపాయలు వచ్చినా చాలు అని డైలీ నా కాన్సెప్ట్ అంతే. నాకు ఒకసారి ఏమనిపించింది అంటే జొమాటో వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది అప్పుడు. ఓకే. నా దరిద్రంకి ఎక్కడ పడిందంటే ట్యాంక్ బండ్ సరౌండింగ్లో పడింది. నరకం కనబడింది. ఒక ఇంట్లో ఎంత ఒక 2 కిలోమీటర్స్ పోవడానికే హాఫ్ అన్ అవర్ పైనే పడింది. అది కామెడీ ఏంటంటే నవ్వుతారు మీరు. ఎలా ఉంటుందంటే ఆయన రెస్టారెంట్ ఆయనే బుక్ చేసుకున్నాడు. ఆయనకి ఏదో కూపన్ వచ్చిందంట, ఆయనకే బుక్ చేసుకున్నాడు. కేఎఫ్సి ఇక్కడ మన ప్రసాద్ ఎంఎక్స్లో కేఎఫ్సి ఆయనే బుక్ చేసుకున్నాడు. అండ్ నేను అంత దూరం నుంచి వచ్చినా మళ్ళీ పిక్ చేసుకున్నాడు. భయ నాకే భయ ఎందుకు తీసుకున్నావు అని. నేను చూస్తుంటే అవును కదా బ్రో మరి ఎందుకు బ్రో నన్ను అంత నరకం అని అంటే లేదు బ్రో నాకు కూపన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు ఇంకా ఆ దెబ్బతో అది బంద్ చేసుకుని వెళ్ళిపోయినా. నాకు అసలు చాలా అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా ఈ ట్రాఫిక్లో మళ్ళీ వాడు బుక్ చేస్తే ఆడే ప్రసాద్ ఎంఎక్స్లో అక్కడే కూర్చొని బుక్ చేసుకుంటున్నాడు. ఇక చాలా ఇబ్బంది అయింది నాకు ఆ రోజు. బంద్ చేసుకుని వెళ్ళిపోయినా. నాకు ఒకవైపు కామెడీ నవ్వులేస్తుంది, ఒకవైపు ఇబ్బంది అయింది. ఇక బంద్ చేసుకున్నా. ఇక లోయెస్ట్ పేమెంట్ అంటే లైక్ నాకైతే అంత గుర్తులేదు. లేదు 500 పైన అవుతుంది మినిమం 500 అట్లా అవుతుంది మినిమం అవుతుంది. కొన్ని టైంలో ఏంటంటే జొమాటో ఆర్డర్స్ రావు ఒక్కొక్కసారి, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు ఒకసారి జరిగింది అలా. లాస్ట్ ఒక వన్ ఆర్డర్ కొడితే ఒక ఆర్డర్ కొడితే 500 ఇన్సెంటివ్ ఉంది. నేను పొద్దున్నుంచి కొట్టాను, ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. 500 ఇన్సెంటివ్. నాది మొత్తం ఆర్డర్స్ 18 ఆర్డర్స్ ఏమి ఉన్నాయి. 17 ఆర్డర్స్ 10 లోపే కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ నైట్ 10 లోపే కంప్లీట్ అయిపోయినాయి. 11కి అట్లా కంప్లీట్ చేయాలి మొత్తం. 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఆర్డర్ రాలే. ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక ఆర్డర్ కోసం 12 అయిపోయింది, 1 అయింది, 2 అయింది, లాస్ట్కి 3కి వచ్చింది ఆర్డర్. అది 3కి వచ్చింది. ఒక్క ఆర్డర్ వాల్యూ 500. ఇక వచ్చింది. ఏంద్రా బాబు జొమాటో ఏంద్రా ఎంత నరకం అనిపించింది నాకు. ఇక సర్లేని ఇక ఆ రోజు కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇక నాకు నిద్ర రాలే. ఇంకా ఆటికే అంత అయిపోయింది కాబట్టి నిద్ర రాలే. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ర్యాపిడోలో అలా జాయిన్ అయిపోయాను. ఇక జొమాటో మళ్ళీ అప్పుడు ఇంకా అదే లాస్ట్. నేనైతే జొమాటో చేసింది అదే లాస్ట్. ఇక అప్పటి నుంచి చేయలే. మళ్ళీ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా మొన్నటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు ఒకరోజు చేసా. ఇప్పుడు నిన్న ఒక లాస్ట్ వీక్లో ఒకసారి చేసా అంతే. ఎందుకంటే ఇది కూడా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి బ్రో జొమాటో లెర్నింగ్స్ ఎట్లుంటాయి బ్రో అని అడుగుతున్నారు కాబట్టి సర్లే ఒకసారి చేసి చూపిద్దాము అన్నట్టు. ఇప్పుడు ర్యాపిడోలో చాలా లెంత్ వచ్చింది అంటే ఏది అంటే మీకు రెవెన్యూ గాని హైయెస్ట్ అమౌంట్ డిస్టెన్స్ గాని హైయెస్ట్ అమౌంట్ అంటారు. హైయెస్ట్ అమౌంట్ అంటే నాకు ఒక 300 అనుకుంటా. మన అది ఉప్పల్ దాటి అది నాకు ఏరియా తెలియదు. అక్కడ ఓఆర్ఆర్ దాటి ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ దగ్గరలో అక్కడి నుంచి నాంపల్లి పడింది. నాంపల్లి పడింది. నాది ఎంత 27 కిలోమీటర్స్ అనుకుంటా. నాకైతే 300 రూపీస్ ఇచ్చాడు అమౌంట్. 300 వాళ్ళు ఏం లేదు అంటే మళ్ళీ ఆ రోజు ఏమైందో అంటే యాక్చువల్గా అంటే నాకు ర్యాపిడోలో ఎంత వచ్చినా మళ్ళీ కమిషన్ తీసుకోవాలా. కానీ ఆ రోజు ఏమైందో మళ్ళీ ర్యాపిడోకి ఏం మంచి ఉందో కానీ తెలియదు. కానీ కస్టమర్ దగ్గర 350 అట్లా తీసుకొని నాకు 300 ఇచ్చాడు 27 కిలోమీటర్స్కి అలా. లేదంటే భారీగా కట్ చేస్తాడు ర్యాపిడో వాడు, భారీగా కట్ చేస్తారు. ఇంకొకటి ఇప్పుడు జొమాటోలో అన్నారు కదా మీరు నార్మల్ గా దాంట్లో పర్సంటేజ్ ఇప్పుడు చేయట్లేదు అన్నారు కదా, చేసినప్పుడైనా పర్సంటేజ్ ఎంత కట్టేది దాంట్లో? జొమాటోలో ఏం కట్టింగ్స్ ఉండవు, అసలు కట్టింగ్స్ ఏం ఉండవు. అసలు ఏం కట్టింగ్స్ వాళ్ళకి ఎలా రెవెన్యూ అంటే ఎక్కువ చెప్పేస్తారు అంటే మీరు చెప్పారు కదా అక్కడ 150 ఉంటే 200 చెప్పుకుంటారు అలా. జొమాటోకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి నాకు తెలిసి. నేను కూడా అంటే లైక్ కొంచెం ఎడ్యుకేటెడ్ కదా అంతా చూస్తూ ఉంటాను అనమాట. జొమాటోలో 3 టైప్స్ ఎట్లా అంటే ఫస్ట్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఎలా మార్కెటింగ్ అంటే జొమాటో యాప్లో ఇప్పుడు మీ రెస్టారెంట్ ఉందనుకోండి, సో ఫ్రంట్ పేజ్లో మీదే వస్తుంది. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి అలా 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 దానివల్ల ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ లైక్ రెస్టారెంట్లో వేరే అమౌంట్ ఉంటుంది, జొమాటోలో వేరే అమౌంట్ ఉంటుంది సెకండ్. ఇంకా థర్డ్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర 40 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాడు
డెలివరీ 40 రూపీస్ 50 రూపీస్, మాకు 25 రూపీస్ ఇస్తాడు. ఓకే. అలా 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి జొమాటోకి నాకు తెలిసి. ఈ 3 ఇన్కమ్స్. 3 ఇన్కమ్స్. ఓకే. ఇప్పుడు మీరు మంత్లీ యావరేజ్కి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు నార్మల్గా? ఓవరాల్గా ర్యాపిడో కానీ ఓలా కానీ ఓవరాల్గా ఎంత మంత్లీ మినిమం ఒక 30,000 అనుకోండి. 30 ఎక్స్పెన్సెస్ అన్నీ పోను, నా బైక్ ఎక్స్పెన్సెస్ పోను అంతే. అంటే ఖర్చులు గిచ్చులు కాకుండా అంటే రైట్. నా బైక్ ఎక్స్పెన్స్ అంటే లైక్ పెట్రోల్ తీసేసి ఓకే ఇన్కమ్ ఇది ఉండడానికి కానీ స్టే కానీ అలా అన్ని అంటే నేను హాస్టల్ కదా, అంటే లైక్ 30,000 వస్తుంది. అంటే కంటిన్యూ చేస్తే వస్తుంది, ఇంకా కూడా ఎక్కువ కూడా వస్తుంది. చేసుకోవచ్చు ఆరామ్ చేసుకోవచ్చు. చేయొచ్చు. నేను చేసినాను 30,000 చేసిన. చేయొచ్చు. ఏంటంటే మనము గ్యాప్ కూడా తీసుకోవాలి కదా, అంటే లైక్ బాడీ చాలా వీక్ అవుతుంది అసలు. డైలీ తిరిగి గాలిలో తిరిగి అంత చాలా పెయిన్స్ వస్తాయి. సో వీక్లీ నేనైతే ఒక ఆఫ్ తీసుకుంటా. అంటే లైక్ మనకి ఎవరు ఉండరు కదా, ఇక మనమే తీసుకోవాలి, ఇక రెస్ట్ తీసుకుంటా. అసలు ఎడ్యుకేషన్ ఏం చేశారు మీరు? నాది బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది, బీకామ్ కంప్యూటర్స్. మరి అనిపించలేదు తర్వాత చేస్తున్నప్పుడు కూడా ఇది ఫ్యూచర్ కాదు కదా, ఏమైనా ట్రై చేస్తున్నారు లేకపోతే బిజినెస్ ఇప్పుడు దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఏమైనా కొత్తగా పెట్టడానికి కానీ బిజినెస్ కానీ ఏమైనా ట్రై చేస్తారు? యూట్యూబ్ అయితే ఉంది, యూట్యూబ్ అయితే దాని గురించి నేను అడుగుతాను. బట్ ప్రస్తుతానికి నాకు యాక్చువల్గా అంటే నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ఓకే. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఎక్కాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఓకే. లాక్డౌన్ పడింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత. సో అప్పుడు ఇన్కమ్ కొంచెం డల్ అయింది. మా నాన్న హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఇన్కమ్ డల్ అయింది. సో అప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, పని చేయాల్సిందే. ఇక ఊర్లో ఉండి ఆ సిమెంట్ పనులు అవి నా చేత కదా, ఎందుకంటే నేను అస్సలు చిన్నప్పటి నుంచి ఏ పని చేయలే నేను. నేను ఒక్కనే కొడుకు అనమాట. సో మాకు టిఫిన్ సెంటర్ ఉండేది, సో అందులోనే ఇక ఫుడ్కి సంబంధించింది అదే. ఇక దాంట్లోనే ఉండేవాడిని. ఎప్పుడైతే మా నాన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది అంటే ఇంకా హోటల్ బంద్ చేసాము మేము. ఇక హోటల్ బంద్ చేసాము, ఇక ఇన్కమ్ సోర్స్ లేవు. సో మా అమ్మ కూలికి పోతుండేది. ఇక నేనేమన్నా చేయాలంటే నాకు ఆ పని చేత కాదు, అంటే చేయొచ్చు కానీ ఇబ్బంది అవుతుంది అని సర్లే అని బెంగళూరుకి వెళ్ళిపోయా. అప్పుడు బెంగళూరు కూడా నా దగ్గర రూపాయి కూడా లేదు. మా ఫ్రెండ్స్ పెట్టారు. ఉన్నారు. మా ఫ్రెండ్స్ పెట్టారు. మా నాన్న వాళ్ళ గురించి చెప్పలే నేను బెంగళూరుకి వెళ్తానని. అన్ఎక్స్పెక్టెడ్గా చేయాలి కానీ లాస్ట్ మూమెంట్లో చెప్పాను నేను ఇట్లా బెంగళూరుకి వెళ్తా అని. సో అప్పుడు వెళ్ళిపోయా. మా ఫ్రెండ్స్ పెట్టుకున్నారు టికెట్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడే బెంగళూరులోనే ఉంటారు వాళ్ళు అప్పటి నుంచి. సో వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను, స్టేయింగ్ వాళ్ళ ఇంట్లోనే. సో ఇక అక్కడే ఉండి ఒక 2-3 కంపెనీస్ తిరిగి, కాల్ సెంటర్స్ తిరిగి, ఇక అట్లే లాస్ట్కి ఒక కంపెనీలో జాయిన్ అయిపోయా. లైక్ అది కూడా రీటైల్కి సంబంధించిన రీటైల్కి ప్రొడక్ట్ అసిస్టెంట్. దాంట్లో నాకు ట్రైనింగ్ ఇస్తూ 16,500 ఇస్తుండ్రి. అంటే అన్నికంటే 14,500 వస్తుండే. 14,500 అట్లా 15,000 దాకా వచ్చేది. బాగానే ఉండేది. ఇక ఏమైందంటే మా నాన్న కొంచెం సీరియస్ అయిందని పిలిచారు, ఇక కాల్ చేశారు. మా బావ చెప్పారు అనమాట యాక్చువల్గా, మేము ఇట్లా హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే సరే వెళ్ళండి అది అంటే, ఇక బాగాలేదు మీ నాన్నకి ఇది అంటే ఇక నేను వచ్చేసాను. అంటే లైక్ నార్మల్గా వస్తే అప్పుడు మా బావ చెప్పారంట, అంటే సిటీ స్కాన్ అంతా చేస్తే ఇక మీ నాన్నకి ఇట్లా ఉంటారా, ఎక్కువ 2 months కంటే ఎక్కువ అట్లా బతకరు కొంచెం అదని సీరియస్ చెప్పారు నాకు. ఇక నాకు భయం వేసింది. అక్కడ పోబుద్ది కాలే, ఇంకా రిటర్న్ పోబుద్ది కాలే. నేను కాల్ చేశాను, ఇంకా రీజన్ లెటర్ పీడిఎఫ్లో పంపేశాను. ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి పక్కనే టౌన్లో మళ్ళీ వెయిటర్గా పనిచేశాను. వెయిటర్గా పనిచేసి అట్లే గడుస్తూ ఉంటే ఇక మా నాన్న చనిపోయారు. చనిపోయారు. ఇంకా చనిపోతే ఇక వేరే ఆప్షన్ లేదు, ఇక అప్పులు ఉన్నాయి. రీసెంట్గానే మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది అప్పుడు లాక్డౌన్ కంటే ముందు. సో అది అప్పు ఉంది. ఇక హోమ్ లోన్ ఉంది. దాదాపు అంటే ఊర్లో అండ్ ఎక్కడైతే అప్పు లేదు, జస్ట్ బ్యాంక్స్లో ఒక్కటే ఉంది, హోమ్ లోన్ ఉంది. ఇక పొలం పైన ఒక 40,000 ఉంది అంతే సింపుల్ లోన్, అంతే ఏం పెద్దగా లేదు. మా అమ్మ పొదుపు తీసుకుంటారు కదా, సో అది ఉంది అంతే. ప్రజెంట్ అయితే పెద్ద అప్పు ఏం లేదు, ఇక అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఓవరాల్గా ఇప్పుడు ఎంత ఎర్న్ చేసి ఉంటారు మీరు, మీ ఎస్టిమేట్? అయినా చెప్పడం మర్చిపోయా, లాక్డౌన్లో కూడా చేశారు కదా మీరు? నేను లాక్డౌన్లో చేయలే, అంటే లాక్డౌన్లో లేదు. లాక్డౌన్లో నేను అక్కడ మా ఊరు సైడ్ ఉన్నా, బెంగళూరులో అటు సైడ్ ఉన్నా. బెంగళూరు అక్కడ జాబ్ చేసేవాడిని లాక్డౌన్లో, అక్కడ బెంగళూరులో. ఇక్కడ లేదు. యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు?
లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను నేను. ఓకే 23 జాన్ 23 జనవరిలో స్టార్ట్ చేసి ఒక వీడియో వదిలినా. లైక్ మా ఊర్లో లైక్ బోర్వెల్స్ చెక్ చేస్తారు కదా, అలా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని టెంకాయ తీసుకెళ్ళి అన్ని ఎక్స్పెరిమెంట్ చేసా. పర్లే ఒక చేద్దాము అని నాకు ఫస్ట్గా ఇట్లా జొమాటో యూట్యూబర్స్ ఇట్లా కొంతమంది ఎవరైనా ఉన్నారు అంటే లైక్ హిందీలో చేశాను నేను. హిందీలో చూసాను నేను ఫస్ట్ యాక్చువల్గా. అంటే ఇలా జొమాటో ఇట్లా ఉంటుంది ఇట్లా బ్లాగింగ్ అని. సో నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని నేను ఇట్లా చూస్తే కొన్ని ఒక 2-3 ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వాళ్ళు. సో నేను ఇట్లా స్టార్ట్ చేయాలనుకున్నా అని ఇంకా ఎవరు అంటే లైక్ ఒక యూట్యూబర్ని అడిగా. సో ఆయన అంటే ఇట్లా ఉంటుంది చూడు, ఇది కెమెరా స్ట్రెచ్ చేసుకో అన్నారు. అఫీషియల్ శాండీ అని ఉంటుంది ఆయనది ఛానల్ పేరు. సో ఆయన కొంచెం హెల్ప్ చేశారు. కెమెరా ఇలా సెట్టింగ్స్ ఇలా పెట్టుకోవాలి అని. సో ఇక ముందుకు వెళ్ళిపోయాయి. అట్లా మీరు వెళ్తున్నప్పుడు కెమెరా షూట్ చేస్తున్నారు, అలా ఎక్కడ పెట్టుకుంటారు కెమెరా? హెల్మెట్కి చీన్ దగ్గర ఉంటుంది. చిన్న కెమెరా తీసుకున్నారా? లేదు, లైక్ యాక్షన్ కెమెరా లైక్ గోప్రోలా ఉంటుంది కదా, అలాంటిది. సేమ్ గోప్రో లాంటిదే, కాకపోతే వేరే కంపెనీ. ఎంత పడింది అది? నాకు 10,000 పడింది. బేసిక్ కెమెరా అది, బేసిక్ కెమెరా ఫర్ మోటో బ్లాగ్. అంటే యూట్యూబ్ రెవెన్యూతో తీసుకున్నారా జొమాటో రెవెన్యూ? ఫస్ట్ జొమాటో రెవెన్యూ యాక్చువల్గా. అంటే జొమాటో రెవెన్యూ మా అమ్మకు చెప్పాను అనమాట. అంటే నేను ఫస్ట్ ఒక వీడియో నార్మల్గా మా ఫ్రెండ్ బ్యాగ్ కూర్చోబెట్టుకొని మొబైల్లో రికార్డ్ చేసి తీసా. కొంచెం వ్యూస్ బాగానే వచ్చాయి, ఒక 10K 20K దాకా వెళ్ళింది. అయితే పర్వాలేదు నేను కూడా చేయొచ్చు అంటే మా అమ్మ కొంచెం చెప్పి ఇలా వ్యూస్ వస్తున్నాయి నేను కూడా చేస్తా అంటే సర్లే చెయ్యి అని అంటే అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇంట్లోకి అమౌంట్ ఇవ్వకుండా అంటే ఇవ్వలే ఇక ఈ కెమెరా తీసుకోవడం ఇవన్నీ దీనికోసం ఇక దీని మీదే వర్క్ చేయడం చేసిన. నాకు ఆగస్టు ఆ టైంలో మానిటైజ్ అయిపోయింది ఛానల్. 23 ఆగస్ట్ మానిటైజ్ అయిపోయింది. ఫస్ట్ రెవెన్యూ అంటే ఛానల్లో కూడా చెప్పలే నేను. 10,500 వచ్చింది ఫస్ట్ రెవెన్యూ. అమ్మకి ఇచ్చేసా మొత్తం అమ్మకి ఇచ్చేసా. అమ్మకి ఇచ్చేసా మొత్తం తీసుకెళ్ళి. ఎందుకంటే ఇక అదేదో సెంటిమెంట్ లాంటిది. ఇక శాలరీ పడంగానే ఇక వెంటనే ఊరికి వెళ్ళిపోయి అమ్మకి ఇచ్చేసా మొత్తం అమౌంట్. చెప్పలే, అదే ఫస్ట్ మీకే చెప్తున్నా, ఎవరికేం చెప్పలే. అంటే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పా. ఎంత వాళ్ళు ఇంకా బలవంతం చెప్తే ఎంత వచ్చిందిరా అంటే ఫోన్ చేసి చూపించా. అంటే నాకైతే ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇక లైక్ ఈ నాని మూవీ ఉంటుంది చూడండి జెర్సీ, అలా చేయాలనిపించింది నాకు యాక్చువల్గా. అంటే ఫుల్ అనిపించింది అసలు ఆ ఎక్సైట్మెంట్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా నేను యాక్చువల్గా. అంటే యూట్యూబ్ నా కంటెంట్ చేస్తున్నాను, యూట్యూబ్ అప్పటి నుంచి చేస్తున్నా. ఇది నా థర్డ్ ఛానల్. అంటే ఫస్ట్ 2 ఛానల్స్ జీడిపి పరంగా ఇవి అంటే లైక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇవి చేసిన. అప్పటికి పర్లే వ్యూస్ బాగానే వచ్చాయి. ఏంటంటే అప్పుడు మొబైల్లో అవన్నీ ఎడిటింగ్ అంటే కొంచెం కష్టమయ్యేది, చాలా కష్టమయ్యేది. ఐస్ చాలా పెయిన్ వచ్చేది. ల్యాప్టాప్ తీసుకొని చేద్దాం అనుకున్నా, అప్పుడు ఆపేసిన. ఇక ఇప్పుడు దీంట్లో మొత్తం మొబైల్లోనే, ఇప్పుడు మొబైల్లోనే అంతే. రికార్డింగ్ తీసుకొచ్చి దీంట్లో కట్ చేసుకోవడం అంతా వర్క్ తో పాటు ఇది అయిపోద్ది. ఇప్పుడు రీసెంట్ మంత్ లో అయితే ఎంత వచ్చింది? ఫస్ట్ అంటే 10,500. అంటే నాకు ఇంకా సెకండ్ పేమెంట్ రాలే. ఇక ఫస్ట్ పేమెంట్ ఏమట్లా మీకు వ్యూస్ బాగానే ఉన్నాయి కదా? మళ్ళీ ఏమో నాకు వ్యూస్ ఉన్నాయి కానీ ఇన్కమ్ అంతా జనరేట్ కావట్లేదు అంట. నేనేమనుకున్నా అసలు వచ్చిందేమో అంటే షార్ట్స్ కాకుండా మెయిన్ వీడియోస్ కూడా ఉన్నాయి. వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, మళ్ళీ అది ఇన్కమ్ ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు సరిగా. సెకండ్ పేమెంట్ రాలే ఇంకా నాకు. లైక్ అంటే బై ప్రమోషన్ ద్వారా వచ్చింది, పర్లేదు. ప్రమోషన్ ద్వారా. ర్యాపిడో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. ర్యాపిడో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళది ఎట్లా అయిపోయింది ప్రమోషన్స్ అంటే జరిగింది. ప్రమోషన్ ప్రమోషన్ అయిపోయింది. ఇక ఆ అమౌంట్ వచ్చేసింది. అలా ప్రమోషన్ ద్వారా వచ్చింది ఆ అమౌంట్. నా ఫస్ట్ నుంచి గోల్ అంటే ఇదే, యూట్యూబర్గా సక్సెస్ అవుదామని. యూట్యూబర్ అంటే లైక్ ఫస్ట్ గోల్ అంటే అదే. పెద్దగా గోల్ అంటే ఏం లేదు, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంతే. ఇప్పుడు
మీ యూట్యూబ్ నేను- 4 months లో క్లియర్ అయిపోయింది అది. అయిపోద్ది కొంచెం అంటే పర్లేదు ఇప్పుడు రియల్ అంటే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం చిన్నదని అచీవ్ చేశాను నేను కూడా అన్నట్టు రెవెన్యూ అయితే వచ్చింది first చాలా అంతే. అది చాలు. ఇప్పుడు దాకా అది కొంతమంది ఏంటంటే చేసి మధ్యలో ఆపేస్తారు చాలా నెగిటివిటీ ఎందుకంటే వాళ్ళకు హోప్స్ పోతే ఇంకా ఎందుకులే ఈ టైం వేస్ట్ కూడా టైం వేస్ట్ కూడా చాలా ఉంది ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు ఇంత ఎడ్యుకేషన్ ఉంది బికమ్ కంప్యూటర్ అంత ఎడ్యుకేషన్ ఉంది ప్లస్ ఇలా జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అయినా నేను జాబ్ పోవచ్చు కానీ నేను ఏంటంటే లేదు దీంట్లోనే చేద్దాం యూట్యూబ్లో చేసుకోవాలా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు జాబ్ చేస్తే ఇటు సిటీలోనే ఉండిపోవాల్సి వస్తుంది నాకు ఈ సిటీ లైఫ్ అంత నచ్చదు అనమాట చేస్తున్నా లైక్ విలేజ్ అలా చేస్తున్నా ఇంతకుముందు ఊరికి వెళ్ళిన రైడ్ కూడా చేసింటి సో దాన్ని కూడా పర్లేదు బాగానే వచ్చిన వ్యూస్ స్లోగా అలవాటు చేయాలి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కంటెంట్ జొమాటో దీనికి సంబంధించిందే కాబట్టి కొంచెం స్లోగా అది కూడా నా పర్సనల్ లైఫ్ కూడా తీసుకురావాలా ఛానల్లో అని అంతే. ఇప్పుడు ఇంకొకటి బయట మనకు రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి అలో చేయరు కదా దీంట్లో ఈ దాంట్లో అంటే కానీ స్విగ్గీలో అలాంటి వాటిలో ఉంటుందా ఇప్పుడు కుమారి అంటే ఏం లేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైనా లైక్ జిఎస్టీ అలాంటివి తీసుకుంటే చేసుకోవచ్చు అంటే కుమారి అంటే ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు ఏమైనా పెడితే క్రేజ్ ఫుల్ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో అంతా వైరల్ కదా ఒకవేళ ఆమె వెళ్ళాను నేనైతే తినడానికి ఇప్పుడు వెళ్తాం మేము ఆడ అంతమందిని చూసి ఏం తింటాంరా బాబు అని వెళ్ళిపోతాం ఇక నేను ఫేమస్ కాకంటే అంటే ఫేమస్ అవ్వకుండా ముందు నుంచి చూస్తున్నా అక్కడ ఫుల్ జనాలు ఎప్పుడు ఎక్కువ ఫుల్ ఉంటారు జనాలు అక్కడ ఎక్కువ ఉంటారు జనాలు ఉంటారు సో ఎందుకులే అన్నట్టు ఇంకా ముందుకు వెళ్ళిపోతాం వేరే దగ్గరగా అంటే ఫుడ్ ఒకేలా ఉంటుంది మేబీ మరి ఆడ ఎట్లా ఉంటుంది అక్కడైతే తినలే ఫుడ్ అయితే తినలే అక్కడ అంటే టైం వేస్ట్ ఇక్కడ ఏంటంటే సిటీలో మనకి టైమింగ్ ముఖ్యం కదా అక్కడ 1 hour వేస్ట్ చేస్తే మనకి ఇక్కడ 1 hourలో వేరే ఆర్డర్ వస్తుంది మనం అరేంజ్ చేసుకోవచ్చు టైం ఇంపార్టెంట్ అన్నట్టు ఇలా ఇచ్చినప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ అలా వచ్చినప్పుడు లీవ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవ్వదా హెల్త్ ఇష్యూస్ అంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోల్డ్ అండ్ లైక్ ఫీవర్ కానీ అలా వచ్చినప్పుడు ఒక 10 days లేకపోతే ఊరికి వెళ్తే ఒక 10 days అప్పుడు రెవెన్యూ అనేది ఆగిపోతుంది కదా ఆటోమేటిక్గా ఆగిపోతుంది రెవెన్యూ ఆగిపోతుంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పర్లేదు మా అమ్మ నాకు సపోర్టివ్గా ఉంది కాబట్టి పెద్దగా ఇష్యూ ఏం జరగలేదు నాకు ఇప్పుడు కొన్నిసార్లు మా అమ్మ కూడా కూలికి పోతుంది కాబట్టి పర్లేదు మా అమ్మ నేను ఒకసారి ఊరు వెళ్ళాను అనమాట ఏమన్నా పర్సనల్ పని మీద అంటే లైక్ నేను ఒక్కడనే కొడుకు అమ్మ ఒక్కటే ఉంటుంది అక్కడ సో ఏమన్నా పెద్దగా ఏమన్నా వర్క్ కావాలని ఉంటే సో అక్కడే ఒక 20 days ఉండిపోతా ఇక్కడ హాస్టల్ ఫీజు వస్తుంది బైక్ ఈఎంఐ వస్తుంది సో అలాంటప్పుడు మా అమ్మ హెల్ప్ చేస్తాను బైక్ ఈఎంఐ అయిపోతుంది ఈ ఆగస్టు అయిపోతుంది అంటే 2 years వేసుకున్నా ఈ ఆగస్టుతో అయిపోతుంది తర్వాత ఇప్పుడు దీని పర్పస్ బిజినెస్ లేకపోతే యూట్యూబ్ చేసుకుంటేనేనా లేకపోతే ఎలా ప్రెజెంట్ అయితే యూట్యూబ్ చేసుకుంటూ అట్లే కంటెంట్ చేంజ్ చేయాలా అన్నట్టు స్లోగా యూట్యూబ్ నుంచి మారిపోవాలి ప్లస్ పొలం ఉంది ఊర్లో సో ఊర్లోనే సెటిల్ అవ్వాలన్నట్టు ఏదైనా కానీ ఊర్లోనే సెటిల్ అవ్వాలి ఎందుకంటే కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అందరు మన వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఖర్చు చేసుకోవాలా ప్రతిదీ ఖర్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఏమన్నా పెరుగు తీసుకోవాలన్నా పెరుగు ప్యాకెట్ తీసుకుంటారు ఇప్పుడు మనము వీడియోస్లో చూస్తుంటాం అది క్వాలిటీ ఉంటుందో లేదో అదే ఊర్లో అయితే గేదెల దగ్గర అంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి హెల్తీ ఫుడ్ తింటాం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఎట్లాగైనా యూట్యూబర్గా ఉండి ఇంట్లో ఉండి అక్కడ ఊరు వెళ్ళిపోవాలి అది పెద్ద గోల్ అయితే అదే అక్కడే ఉండాలని విలేజ్లోనే ఉండాలి మనకి యూట్యూబ్ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కావాలి అంతే ఓకే ఓవరాల్గా నిజంగా చాలా బాగా ఎక్స్పీరియన్స్ కూడా నిజంగా నేను ఇప్పుడు కొన్ని చేశాను ఇంటర్వ్యూస్ దీంట్లో ఇదే హైయెస్ట్ అనుకుంటున్నాను చాలా సెట్ చేసుకున్నారు పైగా ఎంటర్టైన్మెంట్ కానీ శారీస్ కానీ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారు కొంతమందికి జొమాటోలో జాయిన్ అవ్వాలి అంటే దాంట్లో ఉన్న తెలియదు కదా పాటలు ఎలా ఉంటాయి కొన్ని లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా మీరు చెప్పడంతో వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది విన్నోళ్ళు చూసిన కొంతమంది అయినా సరే వాళ్ళకి తెలిసింది కదా అనేది ఇంకొకటి ఏంటి బ్రో ఇంకా ఛానల్స్ మంచి వెళ్తూ ఉన్నాయి కదా బాగానే ఉన్నాయి బాగానే వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి మళ్ళీ అది ఇన్కమ్ డల్గా ఉంది ఓకే
రేవని డల్గా ఉంది అది ఏమో మరి నాకంత అయితే బ్రో ఏం కాదు, ఆ. ఆ ఓపికే ఉండాలి ఓపిక వరకు. ఫస్ట్ మనకైతే ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిపోయింది అంతే. ఇన్కమ్ అంటే పెద్ద విషయం లేదు. చాలా మంది కామెంట్స్ కూడా చూసాను, మీ అదే చాలా లెంత్ కి వెళ్ళాను 25 రూపీస్ ఉందా కామెంట్ చూసారా మీరు? చూస్తా అంటే లైక్ కామెంట్స్ చూస్తా అంటే లైక్ అన్ని కామెంట్స్ వస్తాయి కదా, కొన్ని అట్లే కొంచెం స్కిప్ చేసేస్తూ ఉంటుంటా. ఓకే, నేను చూసాను కొన్ని కామెంట్స్ బ్రో, వాళ్ళ మీదే చెప్తున్నారు అందరూ. కష్టం ఇప్పుడు చూసేవాళ్ళు 90% మన రైడర్సే చూస్తారు. 90% బ్రో, చాలా మంది నార్మల్ పర్సన్స్ కూడా చేశారు, చూస్తారు. కానీ షార్ట్ వీడియోస్ అయితే అందరూ చూస్తారు. మెయిన్ వీడియోస్ ఏంటంటే ఒక 60% అయినా మన యూట్యూబ్ లైక్ మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళే చూస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఎలా జరిగింది అలా అన్నీ కనుక్కుంటారు అనమాట. ఏమన్నా మిస్టేక్స్ అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే ఆడ కామెంట్స్లో పెట్టేస్తారు. సో దాన్ని మనం వీడియోస్గా చేయడానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళు అన్నీ చూసి కామెంట్ పెడతారు అలా. బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇంకొక మంచి ఇంటర్వ్యూ ఇక చాలా మందికి వెళ్ళాలి. మీ ఛానల్ కూడా ఒకసారి చెప్పుకోండి, నేను దాంట్లో వేసేస్తాను. నా ఛానల్ పేరు వచ్చేసి ఆదిల్ షేక్ అని ఉంటుంది. ఆదిల్ షేక్ ర్యాపిడో అని కొడితే ఈజీగా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, నన్ను సపోర్ట్ చేయాలి. చూసారు కదా మొత్తం వీడియో. సో ఓవరాల్గా నన్ను సపోర్ట్ చేసి ఎలాగైనా ఒక మంచి యూట్యూబర్గా ఉంటే నేను కూడా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ.